హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన సీతాకుమారి గారు గొల్లల మావిడ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ గత 3 రోజుల నుంచి చెప్పుకుంటున్నాం మాస్టర్స్. శ్రీ శ్రీ శివ బాలయోగి తపస్వి మహారాజు గారి గురించి చెప్పుకుంటున్నాం. ఈరోజు 4వ రోజు మాస్టర్స్. ఆయన చరిత్ర గురించి, ఆ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. ఇది శివ బాలయోగి ఆశ్రమం ఆదివారంపేటలో ఉంది మాస్టర్స్. ద్రాక్షారామం దగ్గరలోని ఆదివారపేట అంటారు, అక్కడ ఉంది. తప్పకుండా అందరూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడంకి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం, థ్యాంక్ యూ. ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని, జ్ఞానాన్ని, సజ్జన సాంగత్యాన్ని మనకు అందించిన పితామహ అయినటువంటి బ్రహ్మ సుభాష్ పత్రిజీ గురుదేవుడికి, గురుపత్ని అయినటువంటి స్వర్ణమాలమ్మకి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. మరియు మీకోసం ఛానల్ వారు అందిస్తున్న ఈ మహా అద్భుతమైన వాక్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా అనంతమైన ధ్యానాన్ని కూడా అందుకుంటున్నారు. మరి వారికి, వారి కుటుంబ వారికి అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అలాగే యూట్యూబ్ వీక్షిస్తున్న వారికి, ఈ లైవ్ లో ఉన్న వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అలాగే శ్రీ 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 తపస్వి మహారాజ్ తపస్వి శివబాలయోగి మహారాజ్ ఆదివారపేట. మరి ఎంతో మందికి ఈ మహారాజ్ గురించి తెలియాలి, తెలుసుకోవడం కోసమే మనం గత 3 రోజుల నుంచి కూడా చెప్పుకుంటున్నాం ఆయన యొక్క విశేషమైన తపస్సు. ఆ తపస్సులో ఎన్ని రకాల ఆటంకాలు మరి ప్రకృతి ద్వారా ఉన్నా సరే, ఆయన శరీర స్మృతిలో లేకుండా ఆత్మతో ఈ శరీరము ఏమైతే ఏంటి, ఏ ఇబ్బంది పెట్టినా నాకేమీ కాదు అని ఆత్మస్థితిలో ఉండి ఆ శివుడితో మమేకమై తపస్సు చేయడం జరిగింది. అలాగే 4 దిశలు కూర్చుని తపస్సు చేయమని జంగమదేవర చెప్పిన విధంగానే ఎన్ని కష్టాలు వచ్చినా సరే వెనుదిరగకుండా ఆ తపస్సుని ముందుకి తీసుకుని వెళ్తున్నారు. ఆయనకి పంచమ దిశ తపస్సు పూర్తయ్యేటప్పటికి గౌరీ శంకరులే సాక్షాత్తు ఆయనకి దర్శనం ఇవ్వడం జరిగింది. ఆ ప్రకాశం, మిరుమిట్లు కలిపే ప్రకాశంతో వారిద్దరూ వచ్చి ఆయనకి మరి ఆ తపస్సుని మెచ్చుకుని, నువ్వు అధిగమించగలుగుతావు, ఇంకా నెక్స్ట్ చేసేది నీకు చెప్పడానికి మళ్ళీ జంగమదేవరు వస్తారు. నేను ఎన్నో వరాలు ఇస్తానంటున్నాను, కానీ అవి ఏమీ వద్దంటున్నావు నాయన. నువ్వు అంత గొప్ప తపస్విని నేను ఇప్పుడు వరకు చూడలేదు. అంత అద్భుతంగా ధ్యాన సాధన చేస్తావు, ఎలాంటి వరాలని కోరుకోకుండా, సిద్ధుల్ని కోరుకోకుండా, నిష్కామంగా, తపస్సు కూడా నిష్కామంగా ఎలాంటి కోరిక లేకుండా చేస్తామని శివుడు ఎంతో మెచ్చుకుని మరి ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత దక్షిణ దిక్కు 56 జూన్ 25న పశ్చిమ దిశ సిద్ధి కలిగి గౌరీశంకర సాక్షాత్కారం జరిగింది. ఇక జూన్ 26 రాత్రి దివ్య గురువు ప్రత్యక్షమే ఇక దక్షిణ దిశగా తిరిగి తపస్సు చేయమని దానికి తగిన మంత్రాన్ని ఉపదేశించి అంతర్ధానం అయిపోయారు. ఇక్కడ 1 రోజులుగా జరిగిన సమాధి బాలయోగి శరీర క్లేశాలన్నిటినీ అన్నీ కూడా అప్పటి వరకు పొందిన ఆ శరీరానికి వచ్చిన క్లేశాలన్నీ కూడా సమసిపోయి ఎంతో తేలికగా అయిపోయిందండి శరీరం అంతా కూడా. బాలయోగ మనశరీరాల్లో తేలికగా ఉంది. ఈ తపస్సులో చెప్పదగిన అభ్యంతరాలు లేక నిరాటంకంగా జరిగిపోయింది. ఎలాంటి అభ్యంతరాలు రాలేదు, ఎలాంటి ఇబ్బందులు కూడా ఎదురవ్వలేదు. ఇక అయినా ప్రారంభం నుండి నాగ కుటుంబం ఆయన్ని వెంటాడినట్లుగా ఈసారి కూడా ఆ నాగ కుటుంబము ప్రతిసారి వెంటాడుతూనే ఉన్నాయి. ఆ నాగులు వచ్చి ఒక పాము అర్ధరాత్రి స్నానానికి వెళుతున్నప్పుడు ఎదురైంది, కానీ నిర్లిప్తంగా దాన్ని ఎత్తి అవతల పారేశారు. ఆ పట్టుకుని అవతల పారేస్తే అది చెయ్యికి చుట్టుకుని చేతి మీదే కాటేసేసి, దాని ప్రభావం ఏమి ఆయనకేమీ ఎక్కలేదు. ఎందుకంటే జంగమదేవరు చెప్పారు కదా, నువ్వు శివాష్టోత్తరం చదువుతున్నావు కాబట్టి నిన్ను ఎలాంటి సర్పం కాటేసినా నీకు విషం ఎక్కదు అని. ఆ పామును పడేసిన తర్వాత ఆయనకి ఏమీ ఎక్కలేదు. ఇంకా సుమారు 10 నెలల పాటు ఈ దక్షిణ దిక్తపస్సు జరిగింది. 57 మేలో తిరిగి శంకర భగవానుడు మళ్ళీ సాక్షాత్కారంతో దక్షిణ దిక్సిద్ధి కలిగింది. ఆ సిద్ధితో బాలయోగికి సర్వ దిక్సిద్ధి కలిగింది.
యోగ శాస్త్రాల ప్రకారము ఈ 4 దిశలు కూర్చుని ధ్యానం చేయడానికి ప్రతి ఒక్క యోగేశ్వరుడికి 16 సంవత్సరాలు పడుతుందట. కానీ ఈయన చిన్నప్పటి నుంచి యోగ స్థితిలోనే ఉన్నాడు కాబట్టి 8 సంవత్సరాలకి పూర్తి చేసేసాడట 4 దిశలు తపస్సుని. 8 ఏళ్ల లోపునే బాలయోగికి చతుర్దీక్ష కలిగింది. ఇది ఆయన ఆధ్యాత్మిక మహత్యానికి తపో మార్గంలో అచంచలమైన దీక్షకు అంటే ఎలాంటి వాటికి కూడా వెనకడుగు వెయ్యకుండా ఆ దీక్షను సాగించాడు కాబట్టి 8 సంవత్సరాలకి పూర్తిగా మరి తపస్సును సాధించి గురువాక్య పరిపాలనకి ఆ గురువులు వచ్చి ఆయనకి ఎన్నో సలహాలు ఇస్తూ ఆ తపశక్తిని ముందుకు తీసుకెళ్లారు. ఇంకా దక్షిణ దీక్షిత్ జరిగిన మరునాడు పండగగా ప్రతి దిక్కున ఇంకా పూర్తయిపోయినాయి. 4 దిశలు తపస్సు పూర్తయిపోయింది 8 సంవత్సరాల్లో. అక్కడ చాలా మంది భక్తులు ఏర్పడిపోయారు ఆయనకి. అక్కడికి వచ్చి ఆ మనశ్శాంతిని పొందడము, వాళ్ళకి చాలా ఆనందంగా ఉండడము, ఆయనకి చేరువుగా ఎంతో మంది భక్తులు తయారయ్యారు. ఇంకా ఆ 4 దిశలు ఈ తపస్సు అయిపోయిన తర్వాత భక్తులందరూ అన్నారట, 108 కొబ్బరికాయలు 4 దిశల్లోని కొడదాం స్వామి, మేము అనుకున్నాము మీ తపశక్తి పూర్తయింది కాబట్టి అని పెద్ద ఉత్సవం లాగా అక్కడ గ్రామాలన్నిటికి పిలిచి పెద్ద భోజనం అన్న సంతర్పణ చేసి 108 కొబ్బరికాయలు కొట్టడం జరిగిందంట. 7 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రికి పూర్తయింది ఆ ఉత్సవం. ఇది పూర్తి కాగానే బాలయోగి ఇంకా మౌనం, అప్పటి వరకు మౌనంగా ఉన్నాడు కదండి, మౌన వ్రతాన్ని కూడా వీడ్చేశాడు అనమాట. శ్రావ్యంగా మధురంగా ఆ ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు కూడా ఓంకారనాదాన్నే పలికారంట ఆయన. ఓంకారాన్ని అలా చేస్తూనే ఉన్నారు. మరనాడు అర్ధరాత్రి దివ్య గురువు మళ్ళీ ప్రత్యక్షమయ్యారు. ఇంకా 1953 అక్టోబర్ 29 నుండి బాలయోగి మౌనవ్రతాన్ని అవలంబించడం వల్ల తన గురువుతో సంజ్ఞలతోనే ఆ మౌనంలోనే ఉన్న గురించి గురువుతో కూడా మాట్లాడలేదు ఆయన. సజ్జన చేస్తూనే సైకిల్ చేస్తూనే సంభాషించేవారట. ఈ వ్రతాన్ని విరమించడం వల్ల స్వేచ్ఛగా నిరాటంకంగా మరి చక్కగా గురువు గారితో మాట్లాడుతున్నారట. తనకు వచ్చిన డౌట్లన్నీ తీర్చుకుంటున్నారట. అదిగాక ఇప్పటి వరకు బాలయోగి దీక్షగా తపస్సులో మునిగిపోయి మరేమీ పట్టించుకోలేదు, ఎవరి గురించి కూడా పట్టించుకోలేదు. అందువల్ల తన గురువు యొక్క నిజరూపం ఏమిటో నన్ను సందేహం కలిగింది. ఈ గురువు ఎవరో అసలు ఆయన గురించి నేను తెలుసుకోవాలి, ఇప్పటి వరకు తెలుసుకోవాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు అని ఆయనకు అనిపించిందట. దాని గురించి ఆయన్ని అడగాలని ఆయనకు అనిపించింది. లోగడ చెప్పినట్లే దివ్య గురువు 49 ఆగస్టు 7న మొదటిసారిగా కనిపించినప్పుడు ఆయన జంగమ సాంప్రదాయానికి చెందిన సద్గురువేమో అనుకున్నాను. జంగమ దేవర వేషం వేసుకుని వస్తే ఆ సాంప్రదాయానికి సంబంధించిన వారేమో అనుకున్నాను. ఈ 8 సంవత్సరాలు అదే నమ్మకంతో ఉండిపోయాను. ఆ సంప్రదాయానికి చెందిన జంగమ దేవరేనే అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆయన నిజరూపాన్ని గురించి సందేహం కలిగి ఆయన ప్రశ్నించారు. ఎందుకంటే ఆయన ఎక్కడి నుంచి వస్తున్నారో తెలీదు. అకస్మాత్తుగా అక్కడ ప్రత్యక్షం అవడం, తనకు సందేశం ఇవ్వడం, మళ్ళీ అంతర్ధానం అయిపోవడం. అసలు మామూలు జంగమ దేవరైతే అలాగా అదృశ్యం అవరు కదా. ఈయన ఎవరో నేను ఖచ్చితంగా ఆయన నోటి ద్వారానే నేను తెలుసుకోవాలి అని సంభాషణ జరిగింది. బాలయోగి అడుగుతున్నారట, తమరెవరు, మీ నిజరూపం ఏమిటి, నన్ను ఎందుకు ఇలా తట్టి లేపి తపస్సులు చేయిస్తున్నారు నన్ను అని అడిగితే దివ్య గురువు మాట్లాడుతున్నారు. నీకు నేనెవరో తెలీదా, నిజంగానే తెలీదా అని ఏమీ తెలియనట్టు మాట్లాడారట. బాలయోగి తెలియదు. ఆ పైన మీ వేషభాషలు నాకు కొంచెం తెకమక్క కలిగిస్తున్నాయి. తమరు ఉన్నట్టుండి గాలిలో నుండి ఊడిపడ్డట్లుగా వస్తారు, అంతలోనే అంతర్ధానం అయిపోతారు. అది అట్లా ఉంచి మీ రూపురేఖల్లోనూ మిగతా వాటిల్లోనూ మీరు సరిగ్గా శంకర భగవాన్ని పోలి ఉన్నారు. మీరు శంకరుడికి భేదం ఏమిటంటే ఆయన మంచులా తెల్లగా ఉంటారు, మీరు కృష్ణవర్ణంలో ఉన్నారు. శంకరుడి నుండి తేజస్సు ప్రసరిస్తుంటే మీలో అది లేదు. ఇది నాకు అభేద్య రహస్యంగా ఉండి మనసులో సందేహం కలిగింది. అప్పుడు దివ్య గురువు మందహాసంతో, నేనింత చేసిన తర్వాత కూడా నీకు ఇంకా సందేహమేనా? అయితే నీ సందేహాన్ని నీవు 12 ఏళ్ళు యుగ తపస్సును పూర్తి చేసిన తర్వాత తీరుస్తాను. నేనెవరో నీకు పూర్తిగా ఇప్పుడు చెప్పను. ఇంకొక 4 సంవత్సరాలు చెయ్యాలి. ఇంకొక 4 సంవత్సరాలు చేసేస్తే 12 సంవత్సరాలు యుగ తపస్సు పూర్తి చేసిన వాడు అవుతావు. ఆ 4 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అప్పుడు నేనెవరో నీకు పూర్తిగా చెప్తానని ఆయన
12 ఏళ్ళు పూర్తి కావడానికి ఇంకా 4 సంవత్సరాలు ఉండడం వల్ల బాలయోగిని ఈ 4 ఏళ్ళు తూర్పు తిరిగి తపస్సు చేయమని ఆదేశించారు. ఇక నుండి బాలయోగి సాధకులకు కోరిన వారికి ధ్యాన దీక్ష ఇవ్వవచ్చునని లోగడ అయితే 8 సంవత్సరాలు 24 గంటలు కూడా మౌనంగానే ఉంటూ ఎవరితోటి మాట్లాడేవారు కాదు. కానీ ఇప్పుడు ఈ తపస్సులో కొంచెం సడలించారట. 12 గంటల దీక్షలో ఉండి 12 గంటలు మీ దగ్గరకు వచ్చే భక్తులందరికీ కూడా వాళ్ళకి దీక్షను ప్రసాదించుకున్నారు. ధ్యాన దీక్షను ప్రసాదించండి అని చెప్పి మరి రోజుకు 12 గంటలు చాలని చెప్పారు. ఆపై ఆదేశాల అనుసారము బాలయోగి ఈ కింద చర్యలు అవలంబించడం మొదలుపెట్టారు. ఉదయం 4 గంటల నుండి సాయంత్రం 4 గంటల దాకా ధ్యానము. ఈ సమయంలో సుమారు కాలమంతా సమాధిలోనే ఉండేవారు. సాయంత్రం 4 నుండి అర్ధరాత్రి దాకా భక్తులకు దర్శనం. ఈ సమయంలో ధ్యాన మందిరంలో నామ సంకీర్తనం జరిగేది. అర్ధరాత్రి నుండి రాత్రి 1 గంట దాకా నిత్యకృత్యాలు, స్నానము, రాత్రి నుండి 3 దాకా విశ్రాంతి. ఇంతవరకు బాలయోగి రోజుకు కొలతగా కొన్ని పాలు స్నానం చేసిన తర్వాత తీసుకునేవారు. ఇప్పుడు రోజుకు 2 సార్లు, ఎందుకంటే మెలకుగా ఉంటున్నారు, భక్తులు వస్తున్నారు, వాళ్ళతో మాట్లాడాలి, కానీ 2 సార్లు తీసుకునేవారంట. 3 గంటలకు ధ్యానానికి కూర్చునే ముందు ఒకసారి, సాయంత్రం 4 గంటలకు ధ్యానం నుండి లేచిన తర్వాత ఒకసారి కొంచెం పండ్లు కూడా తీసుకునేవారట. మామూలు ప్రకారము పాములు తమ దయను బాలయోగి మీద చూపుతూనే ఉండేవి. ఎప్పటికప్పుడు ఆ పాములు ఆయన మీద దయ చూపిస్తున్నాయట. ఆయన అలా అనుకుంటున్నారంట, నా మీద దయ చూపిస్తున్నాయి ఎప్పటికప్పుడు. ఈ కాలంలో ఒకనాడు బాలయోగి సమాధిలో ఉన్నప్పుడు గది తూములో నుండి కాబోలు ఒక పాము ధ్యాన మందిరంలోకి వచ్చి ఆయన కాలును కండలు కనపడేటట్లు కరిచింది. కానీ తానేమీ ధ్యానంలోంచి లేగలేదు, అలాగే ఉండిపోయారు. లెగిసి తను స్నానం చేయడానికి వస్తుంటే కాలు నుంచి విపరీతంగా బ్లడ్ వచ్చేస్తుందట. కారిపోతుంటే ఏంటి తడిగా ఉందని చూస్తున్నారట. ఆ కండ కనపడేలాగా కరిచినా కానీ ఆయన దాన్ని పట్టించుకోలేదు. ధ్యానం నుండి లేచినప్పుడు కాలు నుండి రక్తం కారుతున్నట్లు చూసిన తర్వాతనే ఆయన ఈ విషయాన్ని గమనించారు. ఆయన ఆ కాటు వల్ల ఏ విష పరిణామమో ఆయనకి ఏమీ కలగలేదు. నొప్పి కానీ బాధ కానీ ఎలాంటి విష పరిణామం కలగలేదు. తపస్సు ప్రారంభించిన తొలి రోజుల నుండి బాలయోగి దర్శనార్థం ఎందరో ఆదివారపేట వచ్చేవారు. ఇప్పటికీ దర్శనం కూడా ఇస్తూ ఉండడం వల్ల వాగు పొంగితే ఎలాగైతే వరద ప్రవహిస్తుందో అంత వరదగా జనప్రవాహం వచ్చేవారట ఆయన చూడటానికి. ఇంకా అక్కడ కూర్చుని ఆయన సమాధిలో ఉన్నప్పుడు భజన చేస్తూ వేల కొద్ది మంది, మీరు ఊరికనే కూర్చోవడం కాదు, చేస్తే కళ్ళు మూసుకుని ధ్యానం చేయండి, ఇతర విషయాలు ఏమీ మాట్లాడుకోకుండా భజన చేయండి అని భజన ఇచ్చారట. అందరికీ ధ్యానం అంటే అర్థం కాదు కదా. అప్పుడు ఆ రోజుల్లో ధ్యానం అంటే ఇంత సులువుగా చెప్పలేదు కదా. మన గురువు గారు చెప్పినంత సులువుగా చెప్పలేదు కాబట్టి అందరికీ ఆ ధ్యానం వంట పెట్టేది కాదంట. భజన చేసుకోమని చెప్పేవారట. ప్రజలకు భోజనం పెట్టడం అంటే బాలయోగి ఎప్పుడు చాలా ఉత్సాహం, ప్రీతి. అందువల్ల ఆయన ఆదేశానుసారము ప్రతి జనవరి 24 బాలయోగి జన్మదినోత్సవం. భక్తులకు భోజనాలు ఏర్పాటయ్యేలా కీర్తన, దర్శనాలు, అన్నదానము, ధ్యానము, యోగము అన్ని కార్యక్రమాలు కూడా 5 రోజులు ఒక పండగలాగా జరిపిస్తూ ఉండేవారట. వచ్చిన వారందరికీ అన్న సంతర్పణ చేసి వాళ్ళు తృప్తిగా వెళ్ళేలాగా చూసుకుంటూ దగ్గరుండి చూసుకునేవారట. కార్యక్రమాల్లో తప్పనిసరిగా కార్యక్రమంగా మొదటి నుండి కూడా ఆయన దగ్గరుండే చూసుకుంటూ ఉండేవారు. ఈ విధంగా తర్వాత 3.5 సంవత్సరాల పాటు తపస్సు, ఆధ్యాత్మికోపచారం, ఉపదేశం ఒకదానితో పాటు మరొకటి యుక్తంగా నడిచాయి. కాలం త్వరగా తిరిగి 61 వచ్చింది. 1961 వచ్చింది. ఆ సంవత్సరం ఆగస్టు 7న బాలయోగి 12 సంవత్సరాలు యుగ తపస్సు పూర్తి చేసేశారు. యుగ తపస్సు సిద్ధి. 1961 జనవరి ప్రాంతంలో బాలయోగికి తను తీసుకునే పరిమితమైన పాలు పండ్ల మీద విరక్తి కలిగేసిందంట. మొదట్లో పండ్లు విరమించి పాలు మాత్రమే తీసుకుంటూ క్రమంగా అది కూడా తగ్గించి అప్పుడప్పుడు తాగేవారట. తీసుకోవడం మొదలెట్టారు. దీన్ని కొన్ని రోజులకు ఒకసారి జరిగేది. చాలా రోజులు తన అర్ధరాత్రి స్నానానికి వెళ్ళినప్పుడు మంచి నీళ్లు మాత్రమే త్రాగేవారు. అదే సరిపోయేది దానికి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అపారమైన ధ్యాన శక్తిని పొంది ఉన్నారేమో. ఆహారంతో సంబంధం లేకుండానే జీవించేవారట, మంచి నీళ్ళతోటి జీవించారట. అదే సమయంలో సమాధి కూడా ఎక్కువ కావడం ప్రారంభించింది. జూన్ ప్రారంభంలో బాలయోగి నిరంతరము నిర్వికల్ప సమాధిలో మునిగి అలా
పూర్తిగా 2 నెలలు అనగా జూన్ జూలై మాసాలు ఉండిపోయేవారు. 2 నెలలు 3 నెలలు అలా కూర్చుండిపోయేవారట మహాసమాధిలో. ఇంకా ఆగస్టు 1వ తేదీ అర్ధరాత్రి దివ్య గురువు వచ్చి ఆ తీవ్ర సమాధి నుండి ఆయన లేపారట. వచ్చి బాలయోగిని లేపారు. బాలయోగి సంపూర్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత అతన్ని చూసి మందహాసం చేస్తూ, నా నిజ రూపాన్ని గురించి నీకు సందేహం కలిగింది కదా, ఇప్పుడు చూడు, ఇప్పుడు చెప్తాను చూడు, విను జాగ్రత్తగా. అలా అంటూ ఉండగానే ఆయన దేహం నుండి కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపులాంటి జ్యోతి బయలువడి నల్లటి జంగమదేవర బదులు హిమవత్సాయి కలిగి సాక్షాత్తు ఆ పరమశివుడే ప్రత్యక్షమయ్యాడంట. ఆ జంగమదేవర రూపంలో కలిగి అత్యంత ఆకర్షణీయమైన రూపంతో ఇష్టదైవం శంకర భగవానుడు బాలయోగి ముందు నిలిచారు. ఈ విధంగా జంగమదేవరుగా వచ్చే తన దివ్య గురువు శంకర భగవానుడేనని ఆయనకి తెలియచేయడం జరిగింది. ఆ విధంగా సందేహ నివృత్తి చేసిన తర్వాత శంకరుడు ఆయన వెంట వచ్చిన పార్వతీమాత కూడా ధ్యానపీఠం మీద ఎదురుగా కూర్చుని శిష్యుడు తన బిడ్డగా ఎంచి ఆదరించిన బాలయోగితో ఆప్యాయంగా సంభాషించడం మొదలుపెట్టింది. పార్వతీ అమ్మవారు కూడా దర్శనమయ్యారు అక్కడ. తన తపస్సు పూర్తయిందని, ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళొచ్చని శంకరుడు అతనికి చెప్పారు. నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళు, కోరింది చెయ్యి, నువ్వేం చేయాలనుకుంటున్నావో ఇది చెయ్యి అని వారిద్దరూ కూడా చెప్పడం జరిగింది. నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదు స్వామి, ప్రత్యేకంగా ఏది చెయ్యాలని కూడా లేదు, మిమ్మల్ని ఏమీ అడగాలని కూడా నాకేమీ లేదు. ఆ ఆనంద స్థితిలోనే పారవశ్యంగా అలా ఉండాలనిపిస్తుంది నాకని చెప్పాడట. నీ మనసులో ఏమైనా కోరిక ఉందా, నీవేదైనా సరే అడుగు, ఇస్తాను అన్నాడు శంకరుడు. తిరిగి అదే బదులు చెప్తూ శంకర భగవానుడు ఏది చేయమంటే అదే చేస్తానని, తనకి ఏ కోరికలు లేవని అన్నాడు. చివరికి పదే పదే అడుగుతుంటే, మీరు ఏది చేయమంటే అది చేస్తాను, నేను కాదనకుండా, మీరు చెప్పండి, నాకు ఏ కోరికలు లేవు. ఈ సమాధానంతో శంకరుడు అత్యంత ప్రీతుడై తపస్సు బాలయోగి చూపిన అచంచలత్వాన్ని మెచ్చుకుని, ఇక నుండి సంసార సాగరాన్ని దాటాలని మదన పడేవారు ఉంటారు కదా, ఈ సంసార సాగరాన్ని ఎలా దాటాలి భగవంతుడా అని దుఃఖంలో ఉంటారు ఈ సంసారులందరూ కూడా. వారికి సాధన చేసుకోవడానికి నీకు సహాయం చేయమని, వారికి సహాయం చెయ్యి, నీ జ్ఞానశక్తితో సహాయం చెయ్యి. ప్రజాసామాన్యంలో నిద్రాణమై ఉన్న ఆధ్యాత్మికతను మేల్కొల్పు. వాళ్ళలో నిద్రాణ స్థితిలో ఉంది ఆధ్యాత్మిక స్థితి, దాన్ని మేల్కొల్పడమే నీ కర్తవ్యం అని చెప్పారు. దీనికి పరివ్రాజకుడైన తిరిగి ప్రజలకు దర్శనమివ్వమని, నువ్వు పరివ్రాజకుడు అంటే అన్ని చోట్లకి వెళ్ళు, నీ దర్శనం ప్రతి ఒక్కరికి కూడా అందివు, దర్శనమివ్వు. అట్టి దర్శనం జనసామాన్యాన్ని భౌతిక ఆకర్షణల నుండి ఆధ్యాత్మిక పదానికి మళ్లించు. వాళ్ళు భౌతికంగానే జీవిస్తున్నారు, ఆధ్యాత్మిక స్థితికి మళ్లించు. సాధకులకు జ్ఞానయోగ దీక్షనిచ్చి ఈ జన్మలోనే ముక్తి లభించేటట్లు వారికి శిక్షణ ఇవ్వు అని చెప్పి ఆర్తులను ఓదార్చి శరీర బాధల నుండి విముక్తి చేయవలసిందని, వాళ్ళు ఎన్నో శరీర బాధలతో మనశ్శాంతి లేకుండా దుఃఖంతో పడి ఉన్నారు. అలాంటి వారికి రోగ నివారణ విభూతి ప్రదానం వల్ల చేయమని అక్కడ ఒక హోమగుండం ఏర్పాటు చేసి, ఆ హోమగుండంలోంచి వచ్చే దుని విభూతిని నీ శక్తిని అందులో పెట్టి, వారు తట్టుకోలేని రోగాలతో బాధపడే వారికి ఈ దునిలో వచ్చిన విభూతిని వాళ్ళకి విభూ, వాళ్ళు కొంత స్వస్థితిని పొందుతారు. విభూతిని తన్నిమిత్తము పవిత్రం చేసి ఇవ్వమని బోధించారు అని చెప్పి, ఇకపై శివబాలయోగీశ్వర నామాన్ని కూడా నువ్వు శివబాలయోగీశ్వర నామాన్ని ధరించమని, అప్పటి వరకు సత్యరాజుగా ఉన్నారు బాలయోగి అనేవారు. అప్పటి నుంచి శివబాలయోగీశ్వర నామాన్ని ధరించమని బాలయోగిని ఆదేశించారు. బాల అంటే పార్వతీదేవికి బాల త్రిపుర సుందరి అని పేరు కాబట్టి బాలాని అందులో చేర్చి బాల శివ బాలయోగేశ్వరుడు, శివ బాలయోగీశ్వరుడిని నామకరణం ఆయనే శంకరుడే వారికి పెట్టడం జరిగింది. శివపార్వతులు భక్తుడైన యోగీశ్వరుడిని ఆ పేరు అర్థము. కొంతకాలం తర్వాత ఈ పేరుని శివబాలయోగి మహారాజ్ అని మార్చుకున్నారు. దానికి కారణం యోగీశ్వరుడు అంటే తాను శివుడితో సమానమని ఎవరైనా అపార్థం చేసుకుంటారని యోగేశ్వరుడు అంటే అక్కడ మహారాజ్ అని పెట్టుకోవడం జరిగింది. ఇంకా చివరగా ముందు ఎప్పుడెప్పుడు అవసరం వస్తే అప్పుడు తపస్సుకు కూర్చోబెడతానని, నీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు నేనే వచ్చి నిన్ను తపస్సులో కూర్చోబెడతాను అని శిష్యుడితో చెప్పి వాత్సల్యంతో
ఆశీర్వదించి భవానీ శంకరుల అంతర్ధానమైనారు. ఆ రోజు నుండి శివబాలయోగి మహారాజు తన శరీరం మీద అర్ధనారీశ్వర తత్వ లక్షణాలు కనిపించాయంట. ఆయన అర్ధనారీశ్వరుడు అయిపోయాడు అనమాట. ఎందుకంటే స్త్రీతత్వము పురుషతత్వము, ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, ఆయన శివుడు అందించిన ధ్యానము రెండు మేళవించి అర్ధనారీశ్వర తత్వంగా జీవించడం మొదలుపెట్టాడట. అనగా సగభాగం మగల లక్షణాలు, మిగతా సగభాగము స్త్రీ లక్షణాలు కనిపించడం ప్రారంభించి తనలో పార్వతీ పరమేశ్వరులు సంయోగ భాగాన్ని ప్రదర్శించారు. యుగ తపస్సు సమాప్తమయ్యే రోజు సమీపించిన కొలిది వేలాది జనం బాలయోగ దర్శనార్థం ఆదివారిపేట రావడం ప్రారంభించారు. 1961 7 నాటి ఉదయానికల్లా 3 లక్షల జనం ధ్యానమందిర సమీపంలో సమావేశమై ఆయన రాకకే వేచి ఉన్నారు. ఉదయం 8 గంటలకు శ్రీ శ్రీ శివబాలయోగి మహారాజుని నామకరణం ఆ వేళ చేయడం, అంటే శివుడు ఆయనకి చెప్పారు, ఆయన నామకరణం ఈ విధంగా నువ్వు పెట్టుకోమని. ఆ రోజున నామకరణ విశిష్టత గురించి అందరికీ కూడా ప్రకటించారనమాట. ఇవాళ స్వామివారికి నామకరణం జరుగుతుందని. కొన్ని లక్షల మంది వచ్చారటండి ఆ వేళ. చుట్టుపక్కల గ్రామాలు అన్ని ఊర్ల నుంచి. ఇక శివబాలయోగి ఆ సమాధి నుంచి బయటకు వచ్చి ఆయనకి ఆ శివుడు ఏదైతే నామకరణం చేసుకోమని చెప్పారో ఆ నామకరణం చేయడం జరిగింది. 12 సంవత్సరాలు యుగ తపస్సు సమాప్తయిందని ప్రకటించారు. ధ్యాన మందిరం తలుపులు తెరవండి. ఆయన్ని ఒక పెద్ద వేదిక మీదకి తీసుకువచ్చారు. ఆయన ధ్యాన మందిరం నుండి వస్తుంటే జనం జై జయధ్వనాలు చేశారు. నడిచే అలవాటు తప్పడం వల్ల 2 నెలలు సమాధిలో తగినంత పోషణ లేక శరీరం నీరసించి ఉండడం వల్ల, శరీరం అయితే నీరసించిపోయింది కానీ ఆయన శరీరంలోంచి దేదీప్యమైన కాంతులు వెదజల్లుతున్నాయట. సుగంధ ద్రవ్యాలు ఆ సువాసనలు వస్తున్నాయట ఆయన శరీరం నుంచి. కానీ మనిషి అయితే బాగా నీరసపడిపోయారట. తిండి లేకుండా 2 నెలల నుంచి ఆ సమాధి స్థితిలో ఉండడం వల్ల. మండపానికి నడిపించడానికి ఆయన కాళ్ళు సహకరించలేదట. అటు ఇద్దరు పట్టుకుని అక్కడ పెద్ద వేదికని ఏర్పాటు చేస్తే ఆ వేదిక మీదకి తీసుకెళ్లి కూర్చోబెట్టారట. ఆ యోగి జనవాహిని ముందుకు రాగానే అంత ఆనందాతిరేకలతో 3 లక్షల కంఠాలతో జై జయధ్వనాలు చేశారు. జనం చూసిన ఈ భక్తి భావం యోగిని తిరిగి సమాధిలోకి పంపినంత పని చేయడం వల్ల దాని నుండి తప్పించవలసి వచ్చింది. ఆయనకు సమాధిలోకి వెళ్ళిపోవడం అలవాటు అయిపోయింది. ఎంత గందరగోళంలో ఉన్నా సరే వాళ్ళు జై జయధ్వనాలు పలుకుతుంటే కళ్ళు మూతలు పడిపోతున్నాయంట. ఆయనకు సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారేమో అని పక్కన ఉన్న వాళ్ళు లేపుతూ ఉండేవారట. అక్కడ ఏదో ఒక 4 మాటలు చెప్పాలి కదా వచ్చిన జనాలకి. కళ్ళు మూసుకున్న అర్ధ చైతన్యావస్థలో ఆ జనవాహినికి శ్రీ బాలయోగి మహారాజు నిశ్శబ్దంగా తన ఆశీర్వచనాన్ని అందజేశారు. ఆ విధంగా జనసమూహం ఆయన సమీప దర్శనం కోసం తొక్కేసుకుంటూ తన ముందు నిల్చున్న స్వామిని తిలకించారు. ఆయన శరీరం కఠిన తపస్సు వల్ల నీరసించి శల్యమైపోయిన ఒక వింత పల్సస్సుతో ప్రకాశిస్తూ శాంతిని, ఆధ్యాత్మికతని ప్రసరింపచేసింది. ఆయన నుంచి ఎన్నో కిరణాలు వెదజల్లుతూ సువాసనలతో ఆ ప్రాంగణం అంతా కూడా వ్యాపించిందట. యుగ తపస్సు సమాప్తమైన వెంటనే శ్రీ శివబాలయోగి మహారాజ్కి ఎక్కడికి వెళ్ళాలనిపించక తాత్కాలికంగా ఆదివారపాటులోనే ఉండిపోయారు. ఇంకా దీక్షిత్ కాగానే ఆధ్యాత్మికోపచారాలు 57 మేలో ప్రారంభమైన యోగి దర్శనార్థం వస్తున్న భక్తగణం వల్ల దానికి ఇంకా ఇంతగా ప్రోత్సాహం లభించింది. త్వరలో ఒక ఆశ్రమ స్థాపన అవసరం అనిపించింది. ఎందుకంటే అంత జనం వస్తున్నారు ప్రవాహంలాగా. వాళ్ళు కూర్చోడానికి కూడా అక్కడ ప్లేస్ లేదు. ఒక ఆశ్రమం ఏర్పాటు చేయాలని అక్కడ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఒక నిర్ణయాన్ని వెలిపించుకుని, ఎందుకంటే నిత్యగా సంకీర్తన, అక్కడ ఓంకారము సంకీర్తన, ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళిన వాళ్ళకి ధ్యాన సాధన చేసుకోవడానికి, శిక్షణ ఇవ్వడానికి, ఈ అన్నిటికీ అక్కడ ఒక పెద్ద మండపాన్ని తయారు చేయాలని కమిటీ వాళ్ళు అందరూ నిర్ణయించుకున్నారు. ఇంకో కొన్ని రోజులు పోయిన తర్వాత 1962 జనవరి 19న ఒక శ్రీ స్వామీజీ దర్శనార్థం రాజమండ్రి నుండి ఒక కుటుంబం వచ్చింది. వారితో పాటు 18 ఏళ్ల బాలిక పూనకంలో ఉన్న వారి పుత్రికను వెంట తీసుకొచ్చారు. ఆవిడ పూనకంలో ఉందంట. తన కూతురు శ్రీ కాళీమాత భక్తురాలని, కొద్ది కాలంగా ఆ మాత పూజా కార్యక్రమంలో భాగంగా ఆమె ఉపవాసాలు చేస్తుందని చెప్పారు. అప్పటికి 2 రోజుల ముందుగా ఉన్నట్టుండి పూనిందని, తన దాహం తీరడానికి రక్తం అడుగుతుందని, దానివల్ల భయపడి కూతుర్ని స్వామీజీ దగ్గరికి తీసుకొచ్చారు. ఆ కూతురు కాళీమాత ఉపాసకురాలట.
మరి కొంత 2 రోజుల నుంచి కూడా పూనికి పూనేసి నాకు రక్తదాహం తీర్చండి అని మా అందరి మీదకు వస్తుంది, కళ్ళు పెద్ద పెద్ద కళ్ళు చేసి. మాకు భయం వేసి స్వామి మీ దగ్గరికి తీసుకొచ్చాము ఈ అమ్మాయిని అని అడిగితే ఆ స్వామీజీ అక్కడ కూర్చోపెట్టమన్నారంట. ఇదంతా తల్లిదండ్రులు వివరిస్తూ ఉంటే గోడకు ఆనుకుని ఆ పిల్ల మాట్లాడకుండా కూర్చుంది. ఉన్నట్టుండి ఆ పిల్ల లేచి మళ్ళీ నిటారుగా నిలబడి పూనకం పట్టిన దానిలా తీవ్రంగా పళ్ళు కొరుకుతూ శరీరాన్ని ఊగించడం ప్రారంభించింది. ఆమెకు పరిసర చైతన్యము పోయిందని ఆమె ప్రవర్తన వల్ల స్పష్టం అవుతూనే ఉంది. పక్కనే కూర్చున్న ఒక భక్తుడు ఆ అమ్మాయిని చూసి ఎవరు నీవని అడిగాడు గర్జిస్తూ. నీకు చెప్పను, నీవెవరు అని జవాబిచ్చింది. ఆ భక్తుడు తానెవరో చెప్పిన తర్వాత తాను రాజమండ్రిలో శ్యామలాంబ అనబడే సోమాలమ్మ గుడి చాలా పెద్ద పేరండి, అన్నపూర్ణ గేట్ దగ్గర ఉంటుంది. నేను శ్యామలాంబని అనబడే సోమాలమ్మని ఇప్పుడు రక్తకాళీగా వచ్చానని తన్ను తాను మృంగి తర్వాత అందరినీ కూడా నేను స్వామీజీతో సహా చంపి దేశాన్నంతా నాశనం చేస్తానని, అలాగైతేనే తన దాహం తీరుతుందని చెప్పిందంట. ఇదంతా చూస్తూ వింటున్న శ్రీ శివబాలయోగి మహారాజ్ రక్తకాళిని ఉద్దేశించి తానే ఆమెకు కావలసిన రక్తాన్ని ఇస్తానని, అందరినీ వదిలిపెట్టి తల్లి నీ దాహం నేను తీరుస్తాను, నువ్వెవరిని చంపొద్దు అని చెప్పి తన హస్తాన్ని జాపారు. విషపు నవ్వి నవ్వుతూ రక్తకాళి ఆయన చెయ్యి లాగి అరిచేతిని కొరికి రక్తం చిందగానే రక్తకాళి అత్యాశతో అతి దాహంతో బాధపడుతున్నట్లు పీల్చసాగింది. 2 గంటల సేపు రక్తాన్ని పీల్చుతూ స్వామివారిని రక్తాన్ని పీల్చడం జరిగింది. ఇంతసేపు ఆ స్వామి ఆమెతో ప్రశాంతంగా ఆ రక్తం తాగుతుంటే ఆవిడతోటి ప్రశాంతంగా మాట్లాడుతున్నారట, సంభాషిస్తూనే ఉన్నారు. ఆయన ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆయన రక్తం అమృతంగా తియ్యగా ఉందని చెప్తుందంట. 2000 సంవత్సరాలకు సరిపడే అంత దాహం తీర్చుకున్నానని చెప్పిందంట. నాకు 2000 సంవత్సరాలకు సరిపడగా దాహం తీర్చుకున్నానని. చివరకు తృప్తి పడినట్లుగా సంతోషపడి శ్రీ స్వామీజీకి తన దగ్గరున్న సర్వశక్తులు సిద్ధులు స్వామీజీకి ఇచ్చేసి వెళ్ళిపోయిందట. ఆ అమ్మాయి వెంటనే కిందన పడిపోయిందంట. పడిపోయిన వెంటనే శరీరం తేలికగా అయిపోయి ఆ దేవత వెళ్ళిపోయింది ఆ అమ్మాయి నుంచి. అప్పుడు మామూలుగా అయ్యిందంట. అదొక మిరాకిల్స్ జరిగిందనమాట. అప్పుడు ఆయన ఉన్నప్పుడు, అప్పట్లో పూనకాలు కూడా బాగా ఎక్కువగా ఉండేవి కదండి. ఆ విధంగా ఆవిడ్ని సంతృప్తి పరిచి ఎవరికి కూడా హాని చేయొద్దని చెప్పి పంపించడం జరిగింది. ఇక శివలింగ ప్రతిష్ట భక్తుల కోరికపై అక్కడ విగ్రహాలు ఏమీ లేవు కదండి. భక్తులు ఎక్కువగా ఉన్నారు. ధ్యానం అంటే వాళ్ళు ఎవరికి అర్థం కావట్లేదు. ధ్యానం అంటే ఛాయ్ తాగని అంత ఈజీగా మన గురువు గారే చెప్పారు. మరి అంత ఈజీగా ఆయనకు రాలేదు కాబట్టి దాన్ని ఎలా చేయించాలో ఆయనకు అర్థం కాక భక్తులే బాగా వచ్చి ఉట్టినే భజన చేసుకుంటున్నారు. ఆయనకు అనిపించిందట, నాకు శివుడు గురువు కాబట్టి ఆ ఒక్క శివలింగాన్ని అక్కడ ప్రతిష్ఠించిస్తే ఈ భక్తులందరూ ఆ లింగాన్ని చూసుకుంటూ ధ్యానం చేస్తారు, భజన చేసేవాళ్ళు భజన చేస్తారని. భక్తుల కోరికపై తాను తపస్సు చేసిన స్థలాన్ని పూజా స్థలంగా శాశ్వతీకరించే నిమిత్తము శివలింగాన్ని పార్వతీదేవి ప్రతిమను ధ్యాన మందిరంలో ప్రతిష్టాపన చేయడానికి స్వామి అంగీకరించారు. ఈ నిర్ణయం తీసుకున్న మరుక్షణము అతి సుందరమైన శివలింగము ఆయన ధ్యానం చేస్తుంటే ధ్యానంలో శివలింగము ఏ విధమైనటువంటి శివలింగము అక్కడ ప్రతిష్ఠించాలో ఆయనకి కనిపించడము, అది ఎక్కడ దొరుకుతుందో కూడా ఆయనకి సందేశం ఇచ్చారట జంగమదేవర. ధ్యానంలో దర్శనమిచ్చింది. అదే సమయంలో ఆ లింగము ధ్యాన మందిరంలో ప్రతిష్టాపనకై నిర్దేశింపబడింది. ఓంకారేశ్వరాలయం సమీపంలో ఉన్న నర్మదా సంగమ సమీపంలో దొరుకుతుందని స్వామికి తెలియజేయబడింది. ఈ స్పృహాన్ని అనుసరించి స్వామి గౌరీశంకర్ సత్యనారాయణ రెడ్డి అనే 2 భక్తులకు పిలిచి ఆ లింగము ఎక్కడ దొరుకుతుందో స్పష్టంగా గుర్తులు చెప్పి దాన్ని తీసుకురావాల్సిందిగా నియమించారు. వారిని నర్మదా తీరానికి పంపారు. తీవ్రంగా శ్రద్ధగా ఎంత వెతికినా స్వామి చెప్పిన శివలింగము వారికి ఎక్కడా కనిపించలేదు. భక్తులిద్దరూ శివలింగాన్ని కనుగొనలేక కారణంగా స్వామి తపస్వి మహారాజు వాళ్ళేమో మాకెక్కడ మీరు చెప్పిన శివలింగం కనిపించలేదు అని అంటే వెంటనే తపస్వి మహారాజు గుర్తుకొచ్చారట. ఆయన శిష్యులు చాలా మంది ఉన్నారనమాట. అందులో ఒక శిష్యుని
రమ్మన్నారట. ఆయన పేరు నారాయణదాస్. ఈ పనికై నియోగించారు. స్పష్టమైన వర్ణననిస్తూ ఇంకా వివరాలు ఇచ్చి వెళ్ళిన పని విజయవంతం అయ్యేటట్లుగా నర్మదా తీరానికి ఓంకారేశ్వర ఆలయానికి ఎదురుగా ధ్యానం చెయ్యి. ముందు ధ్యానం చేస్తే నీకు ఆ శివలింగం ఎక్కడ ఉందో నీకు కనిపిస్తుంది. దాన్ని తీసుకుని రా అని ఆ నారాయణ దాసుకు చెప్పి ధ్యానంలో శివలింగం ఉండే చోటు తెలుస్తుందని ఆయనకి గట్టిగా చెప్పి పంపారు. పెద్ద ఆశతో సాధు నారాయణ దాసు నర్మదా తీరానికి వెళ్ళి అక్కడ స్వామి ఆదేశానుసారము ఆయన చెప్పిన చోట ధ్యానానికి కూర్చున్నారు. ఇలా 20 రోజులు ధ్యానం చేసిన ఏ విధమైన ఆచూకీ లేకపోవడం వల్ల నిరాశ చెంది ఉట్టి చేతులతో తిరిగి వెళ్ళవలసి వస్తుందేమోనని భయపడ్డారు. రిక్తాస్తాలతో తిరిగిపోవడం కంటే తనకు నచ్చిన శివలింగాన్ని ఏదో ఒకటి పట్టుకుని వెళ్దాము, కానీ స్వామి చెప్పిన శివలింగం మాత్రం నాకు ఎక్కడా కనిపించలేదు, ఎక్కడ దొరుకుతుంది కూడా ఆచూకీ లేదు, ఏదో ఒక శివలింగాన్ని పట్టుకుని వెళ్తాను ఖాళీ చేతులు కాకుండా అని ఆయన తిరగా ఒక శివలింగం కనిపించిందంట. నిశ్చయించుకుని వెతుకుగా ఒక సహజ సిద్ధమైన శివలింగం కనిపిస్తే దాన్ని తీసుకువెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. కానీ స్వామి చెప్పిన దాన్ని నేను సంపాదించలేకపోయానే అని లోపల మనసులో చాలా బాధగా ఉందట. ఆయన వర్ణన శివలింగం దొరకలేదన్న బాధ నారాయణ దాసులో నిలిచిపోయింది. ఇంకా హృదయం వ్యత చెందింది. తిరుగు ప్రయాణం ముందు రాత్రి సాధువు కలత చెందిన వాడే నర్మదా తీరాన్ని తాను ధ్యానానికి కూర్చున్న చోటుకు మళ్ళీ వెళ్ళాడు. తన మనసు అంగీకరించట్లేదు. స్వామి అంత ఖచ్చితంగా చెప్పారు, ధ్యానంలో నీకు ఆచూకీ తెలుస్తుందని. అంటే నేను సరిగ్గా ధ్యానం చేయట్లేదేమో, కానీ ఇంకొకసారి ప్రయత్నం చేసి అప్పుడు దొరకకపోతే ఈ లింగాన్ని పట్టుకుని వెళ్ళొచ్చని మళ్ళీ ఆయన తీవ్ర ధ్యానంలో మునిగిపోయారు. అకస్మాత్తుగా ఒక జ్యోతి కనపడింది. ఆ జ్యోతి తన నుండి నిర్గమిస్తూ ప్రదేశాన్ని అంతా కాంతిమయం. అంటే ఆ జ్యోతి తన ఆత్మ నుంచే ఉద్భవించి అక్కడున్న కాంతితో నింపి ఎక్కడైతే స్వామి చెప్పారో అందులోకి వెళ్ళిపోయిందట. ఆ జ్యోతి నిర్గమిస్తూ ప్రదేశాన్ని అంతా కాంతిమయం చేస్తున్నట్లు అనిపించింది. ఈ మనోదృశ్యంతో చికితుడే కళ్ళు తెరవగానే నిజంగానే ఒక అతి తేజస్వంతమైన కిరణం ఒకటి తన నుదుటి నుండి బయలుపడి నదీ మధ్యాన్ని తేలుతూ ఊగుతూ కనిపించింది. తన నుదుటి నుంచే ఆ ప్రకాశం వెళ్ళి ఆ నది మధ్యలో ఎక్కడైతే స్వామి చెప్పారో అందులో ఆ మధ్యలో తేలుతుందంట, ఆ జ్యోతి తేలుతుంట. ఆ దృశ్యాన్ని చూసిన సాధునారాయణ దాసు సంతోషానికి అవధులే లేవు. గబగబా ఆ గుండెలతో ఆయన నదీ మధ్యానికి నడిచి వెళ్ళి బరువైన ఆ లింగాన్ని, ఎంత బరువుగా ఉందో 2 మనుషులు కూడా ఎత్తలేనటువంటి ఆ బరువైన లింగాన్ని తన హస్తాలతో ఆ గుండెకి ఆంచుకుని ఆ నదిలో దిగి తెచ్చుకుని బయటకు తెచ్చేశాడట. 3 మనుషులు అవసరం అవుతుందట ఆ శివలింగాన్ని తేవడానికి. కానీ ఆ ఆనందంలో ఆ బరువు కూడా తనకి తెలియలేదు. అతి తేలికగా ఎత్తి తీరానికి తెచ్చాడు. ఆ మరునాడు అత్యంత సంతోషంతో తను ముందు తీసుకున్న శివలింగము, ఈ లింగము, 2 లింగాన్ని పట్టుకుని ఆదివారపేట బయలుదేరిపోయాడు. ఈ విధంగా ధ్యానంలో స్వామికి కనిపించే అలౌకికమైన పరిస్థితుల్లో సాధు నారాయణ దాస్కి లభించిన ఈ పవిత్ర లింగాన్ని స్వామి మహాశివరాత్రి నాడు ఫిబ్రవరి 25, 1962 ధ్యాన మందిరంలో ప్రతిష్ఠించారు. తన తపశ్శక్తి వల్ల ఆ లింగాన్ని పవిత్రపరిచి మహాశివుడు ప్రత్యక్ష రూపంగా స్వామి దానికి ప్రాణప్రతిష్ఠ చేశారు. ఆత్మలింగం అనే ఈ స్వయంభూ లింగానికి ఒకవైపున వెండి రంగు, మరోవైపు బంగారపు వర్ణము ఉంటదట. స్వామి ఆ విధంగా తనకి దర్శింపచేయడం జరిగింది. ఈ రజిత వర్ణ శివుడు హిమ ధవళఛాయలు పోలితే బంగారు వర్ణము పార్వతీమాత. వారు అర్ధనారీశ్వర తత్వం కదా. ఒకవైపు వెండి కాంతులతో ఉంటే ఒకవైపు బంగారు కాంతులతో ఉందట శివలింగం. ఒకవైపు వెండి కాంతులతో ఉండేది ఆయన శివుడు, బంగారు కాంతులతో ఉండేది పార్వతి. వారు ఈశ్వర తత్వం కాబట్టి పార్వతీమాత రంగును తెలియజేస్తుంది. ఈ విధంగా ఆ శివలింగము శంకర భగవానుడి అర్ధనారీశ్వర రూపాన్ని వ్యక్తీకరిస్తుంది. పార్వతీ మూర్తి స్థాపన. ఇంకా పార్వతీదేవిని తేవాలని, అది మైసూర్లో ఉందంట ఆ విగ్రహం. శివలింగ అన్వేషణ జరుగుతున్న సమయంలోనే ఆదివారపేట ఆశ్రమంలో స్థాపించడం కోసమే పార్వతీమాత ప్రతిమ మైసూరులో తయారవుతుంది. 62 ఫిబ్రవరి 25 మహాశివరాత్రి నాడు శివలింగ ప్రతిష్టాపన జరిగిన వెంటనే ఈ మూర్తిని కూడా ప్రతిష్ఠించాలని ఉద్దేశం.
అంతకు ముందు రోజు అనగా 24వ తేదీ రాత్రి స్వామి ధ్యాన మందిరంలో ఏకాంతంగా కూర్చుని ఉన్నప్పుడు భవానీమాత ప్రత్యక్షమై ప్రతిష్ఠ సమయంలో 2 రక్త బలులు ఇవ్వమని శాసించిందంట. అమ్మవారు బలులు ఇమ్మని అడిగిందంట. కానీ గౌరవ పురస్కరంగా దానికి నిరాకరించారట. నేను దానికి ఒప్పుకోనన్నారట ఈయన. నేను ఒప్పుకోను బలులు, నువ్వు ఎంత మాత అన్నా సరే నేను ఆ బలులకి నేను ఒప్పుకోనన్నారట. తనకు రక్తబలి సమ్మతం కాదని, అందువలన ఆశ్రమ ఆవరణలో అలా బలి జరగడానికి వీల్లేదని గట్టిగా చెప్పారు. అది విని భవానీమాత మందహాసం చేసి అంతర్ధానమైందట. నిన్ను పరీక్ష పెట్టడానికే పుత్ర నేను వచ్చాను, అంతేగాని ఆ బలులతో నాకేమీ సంబంధం లేదు అని. అంటే అమ్మవారి కోరితే మేము బలులు ఇస్తామని అంటారు కదా, అమ్మ ఎప్పుడు బలులను కోరుకోదండి. కానీ పరీక్ష పెట్టడానికి అడిగినప్పుడు అజ్ఞాన స్థితిలో ఉన్నవాళ్ళు అమ్మే కోరింది అని ఈ బలులు చేయడం మొదలుపెట్టారనమాట. కాదని నా తల్లి తన ఇష్టాన్ని జరుపుకున్నదని విషయం జరగబోయే సంఘటన వల్ల విదితం అవుతుంది. తర్వాత రాత్రి స్వామి ఒంటరిగా ధ్యాన మందిరంలో కూర్చున్నప్పుడు భవానీ తిరిగి ప్రత్యక్షమై తనకు విపరీత దాహం కలిగిందని, దాన్ని తీర్చడానికి రక్తం అవసరమైందని చెప్పింది. అక్కడ సరిపోయిందా చూడు, పాపం ఆ మనిషి ఎంత రక్తాన్ని కోల్పోయాడో అన్నారు స్వామి. అక్కడ అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ రక్తబలి అవసరమని అమ్మ చెప్పింది కదా, ఈయన కాదన్నాడు. కానీ అది అక్కడ జరగడం కరెక్ట్ అని చెప్తుంది అమ్మ. ఈయన అన్నారు, నీకు సంతోషమేనా, ఈసారి ప్రాణం అంటే పోలేదు కానీ అంత యాక్సిడెంట్ అయ్యి అంత రక్తాన్ని కోల్పోయాడు అంటే అక్కడ అది అవసరము, అది నేను కావాలని చేసింది కాదు, అందుకనే అక్కడ ప్రాణానికి హాని లేకుండా నేనే చూశానని చెప్తుందన్నమాట. ఈయనకి కోపంగా, నువ్వు అడిగావు కదా బలేమని, ఈ విధంగా తీర్చుకున్నావా అని కోపంగా, అంటే ఆ దేవుడితో అంత సన్నిహితంగా మాట్లాడగలిగే శక్తిని సంపాదించుకున్నాడు ఆయన. అయితే నీకు కావలసిన రక్తాన్ని నేను ఇస్తాను, భక్తులను వదిలే, నువ్వు మళ్ళీ కానీ ఇలాంటి ప్రయత్నం చేస్తావేమో, నీకు కావలసిన రక్తాన్ని నేను ఇస్తాను, నువ్వు తీసుకో. ఇలాంటి బలులకి జనాల్ని భయపెట్టి వాళ్ళని చంపొద్దు, నీకు కావాలంటే నా దగ్గర తీసుకో, ఎవరికి కూడా హాని చేయడానికి వీల్లేదు, ఎవరికి ఎలాంటి బాధలు కలగడానికి వీల్లేదని అమ్మతోటి గట్టిగా చెప్పాడంట. ఇంక ఈ విధమైన అలౌకిక సంఘటనల వల్ల ధ్యాన మందిరంలో శివపార్వతులు సజీవంగా నిలిచి ఉన్నారనేది ఈయన అనుభవాలు చెప్తుంటే అక్కడ వారందరూ కూడా నిజంగానే సజీవంగానే శివపార్వతులు ఇక్కడ ఈ స్థానంలో కొలువై ఉన్నారని భక్తులు, విపరీతమైన భక్తులు పెరగడం జరిగిందంట. ధ్యాన మందిరాన్ని, అందులో స్థాపితమైన దివ్యమూర్తుల్ని దర్శించి గలగడం మహాభాగ్యంగా అక్కడికి వచ్చి ఆ మూర్తుల్ని చూస్తూ తన్మయత్వం చెందేవారట. ఎంత తన్మయత్వం అంటే భజన చేస్తుంటే తన్మయత్వంతో ధ్యానంలో ఎలాంటి అనుభూతులు పొందేవారో అలాంటి అనుభూతి పొందుతూ, మరి అక్కడి నుంచి స్థాపితంగా ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదండి అర్చకులైని, వీళ్ళందరూ ఈ కుర్రోడేంటి, చిన్న కుర్రోడు ఏదో ధ్యానం చేశాడు అనుకో, ఇక్కడ శివపార్వతులే కొలువై ఉన్నారని భక్తి జనులందరూ తన్మయంగా ఊగిపోతున్నారు, ఇదంతా నాటకము నటన, ఈ చిన్న పిల్లాడికి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షం అవ్వడం ఏంటని ఒప్పుకోవట్లేదండి వాళ్ళు. ఒప్పుకోకుండా ఎంత గందరగోళం చేస్తూ ప్రచారం చేయడం మొదలు పెట్టారట. ఇది కరెక్ట్ కాదు, ఆ బాలయ్యకు చేసేది కరెక్ట్ కాదని. అవన్నీ కూడా, ఆ ఆటంకాలన్నీ కూడా శివపార్వతులు ఇద్దరూ కూడా అధిగమించారట. ఇక యుగ తపస్సు 61 ఆగస్టు 7న ముగించిన తర్వాత శ్రీ శివబాలయోగి మహారాజు 2 సంవత్సరాలు ఆదివారపేట ఆశ్రమంలోనే బస చేసి 63లో బాబ్ సింగ్ లంబా అనే భారత స్టాల్ ఆదివారపేట ఆశ్రమ కమిటీ ప్రెసిడెంట్ డెహ్రాడూన్లో ఆశ్రమానికి పనికి వచ్చే ఒక స్థలాన్ని, ఆయన డెహ్రాడూన్ నుంచి వచ్చేవారట. ఆయనకి ఎవరు చెప్పారు, అక్కడ డెహ్రాడూను, కలకత్తా ఇవన్నీ కూడా తపస్వి మహారాజు వారి వల్ల ఈయన యొక్క వైభవం ప్రపంచమంతా తెలిసిపోయింది అనమాట. ఆయన చెప్పారట, తపస్వి మహారాజు అన్నారట, నీకు పూర్తి తపస్సు పూర్తి అయిన తర్వాత నా ఆశ్రమాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్ని ఆశ్రమాలు కూడా మీరు దర్శించాలి. మీ తపస్సు అయిపోయిన తర్వాత మీరు అక్కడే కూర్చుంటే మీ వైభవం ఎవరికీ తెలియదు, అందుకని అందరికీ దర్శించాలని చెప్పిన వాళ్ళని ఈయన్ని దర్శించుకుంటూ ధ్యానం చేసేవారట. డెహ్రాడూన్లో ఉన్న ఒక ఆయన
ఆయన్ని చూడడానికి రాలేదు, కానీ ఆయన్ని తలంచుకుంటూ ధ్యానం చేసేవారట. ఆయనకి అక్కడ ఒక ఆశ్రమం కట్టాలని అనిపించి తన సొంత స్థలాన్ని ఇచ్చి ఆ దాని శంకుస్థాపనకి ఈ ఆదివారిపేట బాలయోగాన్ని తీసుకురావడానికి వచ్చారంట, డెహ్రాడూన్ తీసుకురావడానికి. ఇంకా స్థలాన్ని విక్రయం చేశానని, దాన్ని శ్రీ స్వామీజీకి విరాళం ఇవ్వాలనుకుంటున్నానని విన్నవించుకున్నారు ఆయన. తన నిమిత్తమే శ్రీ స్వామీజీ డెహ్రాడూన్ విజయం చేయవలనని, తాను ఎన్ని ఈ చోట ఏకాంతంగా ఉంటుందని, నేను అక్కడ మీకు ఏకాంతంగా ఉండేలాగా నేను ప్రతి ఒక్కటి కూడా మీ సదుపాయాన్ని నేను చూసుకుంటాను. ఈ స్వామీజీకి ప్రశాంతత దొరుకుతుందని, ఆయనకి ఇక్కడ ఎంత ప్రశాంతతగా ఉంటుందో అక్కడ కూడా మీకు అలాంటి ప్రశాంతతను నేను కల్పిస్తానని మరి ప్రణామం చేసి స్వామిని అంగీకరించేలాగా ఆయన కోరడం జరిగింది. ఇంకా తన తపస్సు సమాప్తం కాగానే తన ఆశ్రమాలన్నీ విజయం చేస్తానని తపస్వి మహారాజ్కి వాగ్దానం చేశాను కదా. ఈ ప్రకారంగా మొట్టమొదట ప్రయాణాన్ని సాగిందామండి ముందు ఆశ్రమాలకు వెళ్ళడం నిర్ణయించుకున్నారు. ఈ విధంగా భారతదేశాన్ని అంతా పర్యటన చేయాలని తన విస్తర సంచార కార్యక్రమాన్ని మొదట యాత్రగా ప్రారంభించారు. మొట్టమొదట మనకి కాకినాడలో తపస్వి మహారాజు ఆశ్రమం ఉంది. 4 రోజులు ఆ ఆశ్రమంలో ఉండి అక్కడ వారందరికీ దర్శనమిచ్చి అక్కడ ఉన్న వారందరికీ కూడా మరి పూజ, జపము, ధ్యానము అన్నీ కూడా ఈ 4 పద్ధతులు వారికి అందించి అక్కడి నుంచి మొదలు పెట్టారు. మద్రాసు చేరుకున్నారు. అక్కడ అడియార్లోని పద్మనాభ ఆలయంలో 3 రోజులు బస చేసి ప్రజలకు దర్శనమిచ్చారు. అక్కడి నుండి నందికొండలో తపస్వి ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ 19 రోజులు ఉండి అక్కడ ఉన్న వారందరికీ కూడా దీక్షను ఇవ్వడం జరిగింది. శ్రీ శివబాలయోగ మహారాజు ట్రస్ట్ వారు ఆశ్రమ శాఖకు ప్రారంభోత్సవం చేసి ఆ ఆశ్రమంలో 45 రోజులు ఉన్నారు. ఈయన కూడా తపస్వి మహారాజు ఆశ్రమం పక్కన ఈయనకి కూడా ఇంకొక ఆశ్రమం కట్టడము, ఈ భక్తులు అందరూ 45 రోజులుండి ఆయన దగ్గర నుంచి ఎంతో జ్ఞానాన్ని పొందడం జరిగింది. ఇక బహుళ సంఖ్యలో భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నారు. వీరిలో ఒకరైన శ్రీనివాసులు బెంగళూరులో కూడా ఒక ఆశ్రమాన్ని స్థాపిస్తామని స్వామిని పదే పదే బెంగళూరు రామని ప్రార్థించారు. దీనికి స్వామి అంగీకరించడంతో ఆయన బన్నేరుగట్ట రోడ్డు మీద ఉన్న పాల ఫ్యాక్టరీ పక్కన 1 ఎకరం భూమిని విరాళం ఇచ్చి ఒక పెద్ద ఆశ్రమాన్ని కట్టించారు. 63 ఆగస్టు 7న స్వామి దీనిని ప్రారంభోత్సవం కూడా చేశారు. ఆ ఆశ్రమాన్ని ప్రారంభించిన తర్వాత కొన్ని రోజులు అక్కడ ఉండాలని స్వామి నిర్ణయించుకున్నారు. స్వామి కీర్తి బెంగళూరులో పత్రికల ద్వారా ఆ నోట దినదినాసలా వ్యాపించి కొత్త ఆశ్రమానికి చాలా మంది రావడం ప్రారంభించారు. ఈ విషయం అక్కడ ఉన్న పాత ఆశ్రమాల వారికి కన్నెర్రయ్యి అసూయ కలిగింది. కారణం వారి అనునాయులు చాలా మంది ఈ ఆశ్రమానికి వదిలేసి ఆ ఆశ్రమానికి వెళ్ళిపోయేవారట, శివబాలయోగ ఆశ్రమానికి ఈ పాత వాళ్ళని వదిలేసి. ఇంకా వాళ్ళందరికీ చాలా కోపం వచ్చింది. ఎక్కడి నుంచో వచ్చాడు, ఈస్ట్ గోదావరి నుంచి వచ్చి ఇక్కడ స్థానం ఏర్పరచుకుని ఇక్కడ ఆశ్రమాన్ని పెట్టి ఇక్కడ జనాన్ని అందరినీ లోపరుచుకుంటున్నాడు అని ఇలాంటి పుకార్లు పుట్టించారట. వారి వద్దకు వచ్చే వారి సంఖ్య క్షీణించిపోయింది. ఈ స్థితి నుండి తప్పించుకోవడానికి స్వామిని గురించి, ఆశ్రమాన్ని గురించి లేనిపోని కట్టుకథల్ని ప్రచారం చేయడం ప్రారంభించారు. ఏ మహాత్ముడి గురించన్నా ఇలాంటి అపవాదులు తప్పవని ప్రతి ఒక్కరూ కూడా నిరూపించడం జరిగింది. ఈ ప్రచారం స్వామి ఆశ్రమాన్ని మరింత ప్రచారంలోకి తెచ్చింది. ఎప్పుడైతే వాళ్ళు బేటగా ప్రచారం చేస్తున్నారో ఈయన ఆశ్రమం ఇంకా అభివృద్ధి అయిపోతుందంట. చూసారా, పత్రిసారిని బేటగా చేయాలని చూశారు, ప్రపంచం అంతా తెలిసిపోయింది. ఇప్పుడు ఈయన గురించి చెడ్డగా ప్రచారం చేస్తుంటే ఇంకా జనం వచ్చేస్తున్నారట, విపరీతమైన జనం వచ్చేస్తున్నారట. ఇంకా ఎక్కువ ప్రచారమైంది. ఆశ్రమాన్ని మరింత ప్రచారంలోకి తెచ్చింది. లోపల తెలియని వారికి కూడా ఆశ్రమాన్ని గురించి తెలిసి కొత్త స్వామిని చూద్దామన్న కుతూహలంతో ఎంతో మంది రావడం జరిగింది. తిరిగి వస్తూ చివరికి భక్తులైపోయారు. అలా వచ్చి చూసి ఆయన సన్నిధిలో కూర్చుంటే చాలు ఆయనకు వశమైపోయారట అందరూ కూడా. ఆయన ఎక్కువ ఉపన్యాసాలు కూడా చెప్పేవారు కాదటండి. ఆయన కూర్చుంటేనే రమణ మహర్షులుగా ఆయన వైబ్రేషన్ ద్వారానే వాళ్ళలో పరివర్తన వచ్చేసేదట. అంటే అంత అనంతమైన ధ్యాన తపస్సు శక్తితో తన వైబ్రేషన్ పెంచుకున్నారు ఆయన. తన దుష్ప్రచారం ఇలా ఎదురు తిరిగి స్వామి పరపతి పెరగడం గమనించి మఠాధిపతుల్లో నీతిమాలను కొందరు గుండాలను పంపి స్వామి ఆశ్రమానికి వెళ్ళి వాళ్ళను బెదిరించడం, కీర్తన సమావేశాల్లో భంగపరచడం చేయించారు. ఇంకా ఎన్నో దుష్ట కార్యక్రమాలు చేశారట. కానీ దీని వలన లాభం లేకపోయింది. భావ సమాధిలో ఉన్న భక్తులు ఈ గోండాలను తన్ని ఆశ్రమం నుండి బయటకు పంపేశారు.
ఈ నీచుపు చేష్టలన్నీ భంగపడడం వల్ల ఈ మఠాధిపతులు నిస్పృహ చెంది ఆక్రయత్నంగా ఆశ్రమ వాసులను స్వామితో సహా కొట్టడానికి గూండాలను పంపించారు. స్వామిని కూడా కొట్టడానికి గూండాలను పంపించారట. స్వామి చాలా కాలం సమాధిలో ఉండడం వల్ల తన పరిసరాల్లో ఏం జరుగుతుందో ఆయనకు తెలిసేది కాదు, పట్టేది కాదు. ఎందుకంటే ఆయన ధ్యానం మొదలు పెడితే చాలు ఆ భావ సమాధిలోకి వెళ్ళిపోయేవారట. అక్కడ బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో పట్టించుకోకపోతే ఒకసారి దుడ్డు కర్రలు పెట్టుకుని వచ్చి ఆయన్నే కొట్టడానికి సిద్ధమయ్యారు. అక్కడ శిష్యులందరూ కూడా దాన్ని అధిగమించి ఆశ్రమానికి వచ్చే భక్తుల్ని బెదిరించడానికి భయపెట్టే వారిని కూడా ఎదుర్కొన్నారు. కానీ పరిస్థితులు విషమిస్తున్న ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు చాలా విషమించిపోతున్నాయి. అప్పుడు ఆదివారపేట నుండి ఆయనతో వచ్చిన భక్తులకు విషయాలన్నీ స్వామితో చెప్పక తప్పలేదు. అప్పటి వరకు స్వామితో చెప్పలేదు. ఆయన సమాధిలో ఉండి ఆయన దగ్గరికి వెళ్లకుండా వీళ్ళే ఎదుర్కొన్నారు. కానీ వీళ్ళకి శక్తి సరిపోవట్లేదు. అందుకని ఈ విషయం ఎలాగన్నా సరే స్వామి సమాధి నుంచి వచ్చిన తర్వాత చెప్పాలి, ఇక్కడ గందరగోళం అంతా కూడా అని ఆయనతో వచ్చిన భక్తులందరూ కూడా నిర్ణయించుకున్నారట. మనం గమనించినట్లు చిన్నతనం నుండి స్వామి అన్యాయాన్ని ఎదిరించేవారు, బెదిరింపులకు లొంగేవారు కాదు. ఆయనకు చిన్నప్పటి నుంచి కూడా అన్యాయాన్ని ఎదిరించడం అంటే తెలుసని మనకు ఎన్నోసార్లు చెప్పారు ఆయన. ఇలాంటి బెదిరింపులకు లొంగరు ఆయన. ఎప్పుడైతే అనవసరంగా మఠాధిపతులు చేస్తున్న శత్రు చర్యలను గురించి తెలిసిందో అప్పుడు ఆ చిన్ననాటి తత్వం తిరిగి వెళ్ళి తెలియతుందంట. చిన్నప్పుడు ఎలాగైతే ఎదిరించారో అదంతా ఆ శక్తి అంతా ఆయనకి మళ్ళీ గుర్తొచ్చిందంట పాతకాలం అంతా. స్వామి ఆజ్ఞల ప్రకారం మఠాధిపతుల దుష్ట చర్యలు ఎదుర్కోవడానికి తగిన చర్యలు తీసుకోబడినవి. తర్వాత అటువంటి భయపెట్టే చర్యలు ఎదిరించడానికి అన్నట్లు స్వామి బెంగళూరులో నిరవధికంగా ఉండడానికి నిశ్చయించుకున్నారు. ఇలాంటి బెదిరింపులన్నీ ఆగే వరకు కూడా నేను ఈ ఆశ్రమంలోనే కొన్నాళ్ళు ఉంటాను. వీళ్ళంటి వాళ్ళని అందరినీ కూడా మట్టి పెడదాం. ఈ విధంగా బెంగళూరు ఆశ్రమం స్వామి భవిష్యత్ కాలక్రమానికి ప్రధాన కేంద్రం అయిపోయిందట. అక్కడ ప్రధానమైన కేంద్రం ఎక్కడుందంటే బెంగళూరులోనే ఉందటండి. ఇక్కడ సమాధి ఉంది. ఆ తర్వాత చిన్న చిన్న ఆశ్రమాలేని కానీ బెంగళూరులో మాత్రం ఎక్కువ రోజులు ఉండడం వల్లనే అక్కడ శత్రువులను అందరినీ కూడా ముట్టబెట్టడం వల్ల ఆయనకి ఉన్నతమైన పదవే వచ్చేసిందంట. అక్కడ ఆయనకి ఆధ్యాత్మిక పదవినే సంపాదించుకున్నారట. ఇక రెండో పర్యటన 63 మార్చి 21న స్వామి టూర్ మీద బయలుదేరినప్పుడు శ్రీ తపస్సుజీ ఆశ్రమాలన్నీ చూసుకుని డెహ్రాడూన్ వెళ్ళాలన్నది ప్రణాళిక. కానీ ఆ పర్యటన కార్యక్రమం పైన ఉదాహరించిన కారణాల వల్ల అనుకున్న దానికంటే ముందుగా బెంగళూరు దగ్గరే ముగిసింది. తర్వాత 1.5 సంవత్సరాల పాటు స్వామి బెంగళూరులోనే ఉండిపోయారు. ఇలాగా ఎక్కువ ఆ బయట తిరగడం వల్లనే ఇక్కడ ఆదివారపేట గురించి చాలా మందికి తెలియలేదండి. ఇక్కడ తక్కువ, ఆయన కొలిసేవారు తక్కువ. మొదట్లో కొలిసారు కానీ ఆ తర్వాత ఆయన బెంగళూరు, డెహ్రాడూను ఇవన్నీ అక్కడే ఉండిపోయేవారట ఎక్కువ రోజులు. సంవత్సరం కాలం పాటు స్వామి బెంగళూరులోనే ఉండిపోయారు. ఆ తర్వాత 65లో స్వామి శివరాత్రికి ఆదివారపేట వెళ్ళి అక్కడ నుండి డెహ్రాడూను, విజయవాడ, బొంబాయి, ఢిల్లీ మీదుగా ప్రయాణం చేస్తూ స్వామి డెహ్రాడూన్ చేరుకున్నారు. అక్కడ డెహ్రాడూన్ హరిద్వార్ రోడ్డు మీద ఉన్న లంబాగార్ గార్డెన్ కాలేజీలో స్వామి బస ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఒకరోజు రాజ్పూర్ రోడ్డు మీద ఉన్న ఆనందమయ్య మా ఆశ్రమానికి ఆహ్వానించబడ్డారు. ఆనందమయ్య అమ్మవారు ఉన్నారు కదా, ఆవిడ ఆహ్వానించారట ఈయన్ని. ఆనందమయ్య ఒకరోజు రాజ్పూర్ పాట్నా వాసి అయిన మహారాణి కైలాస్ కుమారీదేవి ఆనందమయ్యి మా ఆశ్రమానికి తరచూ వస్తూ ఉండేది. అక్కడికి స్వామి వెళ్ళినప్పుడు ఆమె స్వామి దర్శనం చేసుకుని వెనువెంటనే స్వామి ఆధ్యాత్మిక మహోన్నత స్థితిని గుర్తించింది. ఆ మన్నాడే మహారాణి మకాంపూర్ బస్కు స్వామి మైసూర్ మహారాజు యొక్క ఆ రాణి కూడా ఈయనంటే చాలా ఇష్టపడ్డారట. ఈ ఆశ్రమానికి వస్తూ ఉండేవారట మైసూర్ మహారాణి కూడా. దర్శనార్థం వచ్చి స్వామి నుండి ధ్యాన దీక్ష తీసుకుని ఆయన భక్తుల్లో అతి విశ్వాసపాత్రులై శిశురాలయ్యింది మహారాజు భార్య. ఆమె భర్త ఆర్య సింగ్ దేవ్ మహారాజు. వారి ద్వారా వారి తక్కిన కుటుంబం స్వామికి అత్యంత ప్రియమైన శిష్యులైపోయారు. రాజ్పూర్ రోడ్డులోని తన స్వగృహంలో కొన్ని రోజులు ఉండవలసిందిగా ఆమె స్వామిని ప్రార్థించారు. తాత్కాలికంగా కొన్ని రోజులు అక్కడ ఉండి జైపూర్ నివాసంలో ఉన్న ఎంతో మందికి ఆయన దర్శనమిచ్చి ఆయన యొక్క ధ్యాన శక్తిని అక్కడ ప్రసరించి కొంతమందికి భజన చేయమని, కొంతమందిని ధ్యానం చేయమని
ఈ విధంగా బోధించడం జరిగింది. ఆశ్రమం మార్చిన తర్వాత 13న మహారాణి స్వామికి దానం చేశారు. అక్కడ ఒక మందిరాన్ని ఆ మహారాణి ఆయనకి దానంగా ఇచ్చేశారట. ఈ విధంగా చిన్నదిగా ప్రారంభమైన స్వామి సందేశ ప్రచారం చేయడానికి దేశమంతటా ఆశ్రమాలు వెలిసిపోయాయి. స్వామి 7 సార్లు భారతదేశ పర్యటన గావించి సుమారు 20 లక్షల మందికి ధ్యాన దీక్ష ఇచ్చారు. 20 లక్షల మందికి ధ్యాన దీక్ష ఇచ్చారు. ఇదే కాక అసంఖ్యాకులుగా స్వామి దర్శన భాగ్యం లభించి వారి కరుణ వల్ల శారీరక మానసిక రుగ్మతుల నుండి విముక్తి చెందారు ఎంతో మంది. మళ్ళీ తపస్సు, యుగ తపస్సు పూర్తి చేసిన వెంటనే శంకర భగవానుడు సాక్షాత్కరించి అవసరమైనప్పుడు అప్పుడప్పుడు స్వామిని తపస్సుకు కూర్చోబెడతానని అన్నారు కదా. ఆ ప్రకారము 1968 జూలై 24న దివ్య గురువు మళ్ళీ ప్రత్యక్షమయ్యి 68 ఆగస్టు 7 మొదలుకొని 1 సంవత్సరం పాటు తపస్సు చేయమని ఆజ్ఞాపించారు. ఆదేశానుసారము స్వామి బన్నేరుగట్ట ఆశ్రమంలో తపస్సుకు కూర్చున్నారు. ఆయన గది తాళం వేయబడి ఆ సంవత్సరం పాటు ఎవరికీ దర్శనం ఇవ్వలేదు. సరిగ్గా సంవత్సరం తర్వాత 1969 ఆగస్టు 7న సింగదేవ్ మహారాజుచే అప్పటి ఒరిస్సా ముఖ్యమంత్రిగా గది తాళం తీయబడింది. స్వామి బయటకు వచ్చి ఎత్తైన వేదిక మీద సమావేశమై ప్రజలను ఆశీర్వదించడానికి దర్శనం ఇచ్చినప్పుడు స్వామి ముఖం మీద ఎంత తేజస్సు ప్రసరించిందంటే అందరూ కాంతులుగా వెదజల్లుతూ ఉందట. తన శరీరం నుంచి, తన ముఖం నుంచి కూడా ఆ తేజస్సు అందరికీ విదితమైంది. ప్రతి ఒక్కరూ ఆ తేజస్సుని దర్శించడం అయింది. అది కాక 1965, 71 ఇండియా పాకిస్తాన్ యుద్ధ సమయాల్లో ఒక్కొక్కసారి 40 రోజుల పాటు తపస్సు చేశారు. దేశ రక్షణ, సత్వర శాంతి స్థాపన కోసము ఈ తపస్సులు చేయబడినాయి. మరి ప్రపంచ శాంతి కోసం కూడా పాకిస్తాన్ యుద్ధ సమయాల్లో కూడా ఆయన 45 రోజులు ధ్యానంలో కూర్చుండి ఆ శాంతి తరంగాల్ని పంపించడం జరిగేదట. తల్లి పార్వతమ్మ 12 సంవత్సరాల స్వామి తపస్సు సమయంతో మాతా పార్వతమ్మ చేసిన ఎనలేని సేవను గురించి ముందే చెప్పాము. త్రిమూర్తి దర్శనం జరిగినప్పటి నుండి స్వామి తన కుమారుడిని ఆమె పాటించడం మానేసింది. ఆయన మహాత్ముడినే గుర్తించింది తల్లి. ఒక ఋషికి తగిన గౌరవ ప్రపత్తులు చూపింది. ఎప్పుడూ మహాత్ముడి గురించి లాగే, ఒక భగవంతుడిలాగే దర్శించేది పార్వతమ్మ. ఎందుకంటే త్రిమూర్తి స్వరూపాలు ఆ కొడుకులో దర్శించిందమ్మ. అప్పటి నుంచి భగవంతుడిలాగే భావన చేసింది కానీ తన కొడుకులాగా ఎప్పుడు భావన చేయలేదట. అందువలన ఆమె స్వామి శిశువులందరిలో ప్రథమరాలని, గొప్ప భక్తురాలని అనడంలో సందేహం లేదు. స్వామి తన కార్యక్రమాన్ని ఆదివారపేట నుండి బెంగళూరు మార్చినప్పుడు అన్ని కార్యక్రమాలు బెంగళూరులోనే ఎక్కువ జరగడం జరుగుతుంది. తల్లి పార్వతమ్మ కూడా ఆయనతో పాటు వెళ్ళింది. తాను ఆశ్రమానికి కొద్ది దూరంలో ఉన్న ఇంట్లో ఉంటున్నా ఆశ్రమ నిర్వహణ అంతా చేపట్టి ప్రత్యేకంగా స్వామికి కావలసిన అవసరాలను చూస్తూ ఉండేది. అది కాక స్వామి తల్లి కావడం వల్ల భక్తులు కూడా ఆమెను ప్రత్యేకంగా గౌరవ ప్రపత్తులతో చూసేవారు. అయినా ఆమె మాత్రం కించెత్తైనా పట్టించుకోకుండా సామాన్యమైన గ్రామీణ మాతృమూర్తిగానే ప్రవర్తించేది. అందరినీ సమానంగా ప్రేమిస్తూ తన పూర్వ పేదరికాన్ని గుర్తించుకుని ఎప్పుడు ఆ పేదరికాన్ని మర్చిపోయేది కాదట. ఇక్కడ ఎన్ని సంపదలున్నా సరే పేదవాళ్ళను, అనాథలను ప్రత్యేక ప్రేమతో ఆదరించేది. అక్కడ ఉన్న పేదవాళ్ళని అందరినీ ఆశ్రమంలో ఉంచుకుని వాళ్ళకి సేద తీర్చేదట. ఆ పేదరికం ఎలా ఉంటుందో నేను అనుభవించాను అని. సహజంగా ఉదారత అయిన ఆమె దగ్గరికి వెళ్ళిన వారు ఎవరికీ నిరాశ కలిగేది కాదు. నిస్సంకోచంగా అడిగిన వారందరికీ తిండి కానీ, బట్ట కానీ, డబ్బు కానీ తన దగ్గర ఉన్నదాన్ని ఇచ్చేసేది. ఆశ్రమ స్థాపన మొదటి రోజుల్లో తన దగ్గర వారికి తగినంత ధనం ఉండేది కాదు. అయినా తన దగ్గరకు వచ్చిన పేదవారిని ఆకలితో గాని, ఉట్టి చేతులతో గాని పోనిచ్చేది కాదు. అంతటి ఔదార్యం, ఆదరణ, ప్రేమ ఆమెకు సన్నిహితంగా వచ్చిన వారందరిలోనూ ప్రేమ స్పందన కలిగించేది. స్వామి ఆధ్యాత్మిక ఔన్నత్యం అందరినీ ఆశ్రమానికి రప్పిస్తే తల్లి పార్వతమ్మ ఆదరణ, అభిమానము అంతగానే అందరినీ ఆకర్షించేదని చెప్పవచ్చు. స్వామి గురించి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆమె ప్రేమ అభిమానాలతో ఉప్పొంగిపోయి వెళ్ళేవారట. పేదలను అందరినీ ఆదరించి వాళ్ళకి కావలసినవన్నీ కూడా ఇచ్చి వాళ్ళని సంతృప్తిపరిచి పంపించేదట. కాల ప్రభావాన్ని ఎవరూ తప్పించుకోలేరు. చిన్నతనం నుండి పడిన ఆ బాధలు, అనుభవించిన దారిద్ర్యము వాటి ముద్రను వేయటంలో ఆమెకు గుండె జబ్బు పట్టుకుంది.
గుండె జబ్బు వచ్చింది. ఇది తన కార్యక్రమం కడ్డ తను చేసే కార్యక్రమాలకి చాలా అడ్డంగా ఏర్పడింది. ఆమె ఎంత ప్రయత్నించినా తనకు భూమి మీద ఎంతో కాలం లేదని ఆమె గ్రహించింది. స్వామితో ఏకాంతంగా ఉన్నప్పుడు ఈ ధోరణిలో మాట్లాడుతూ తన శరీరం కృషించిపోయిందని, ఇక తనని సంకెళ్ళ నుండి విముక్తి చేయమని కోరింది. ఇక నేను ఈ శరీరం నాకు కుసించిపోయింది నాయన, ఇంక నేను ఈ భూమి మీద ఉండను అని చెప్పిందట కొడుకుతోటి. స్వామి దానిని తేలికగా కొట్టేసి ఇంకా కొంతకాలం ఉండాలని తన కోరిక అని చెప్పేవారు. చిట్టు చివరికి ఆమె కోరిన వరం ఇవ్వబడింది. 76 జూన్ 15వ తేదీన తల్లి పార్వతమ్మకు విపరీతమైన గుంటుపోటు వచ్చి ఉదయం 7:30 గంటలకు మహాసమాధి చెందింది. తల్లి పార్వతమ్మ ఒక్క స్వామికే కాక భక్తులందరికీ తల్లిగా అయిపోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత. అందువలన ఆమె మరణ వార్త అందరినీ శోక సముద్రంలో ముంచివేసింది. ఆమె అంత్యక్రియలు ఎందరో భక్తులు సమావేశమయ్యారు. ఆవిడ చూడండి, ఒక కొడుకు అంత గొప్ప యోగీశ్వరుడైతే తల్లి కూడా అంతే కదండి. రమణ మహర్షి కూడా అంతే కదా, తల్లికి మాతృభూతేశ్వరి ఆలయాన్నే కట్టించేశారు, ముంచివేసింది. అలాగే ఈయన తల్లి కూడా అంత్యక్రియలకి ఎందరో భక్తులు సమావేశమయ్యారు. బన్నేరుగట్ట ఆశ్రమ ప్రాంగణంలో ఒక సంతకు తగిన గౌరవాలతో, ఒక సంత్ అంటే ఒక గొప్ప మహర్షి అన్నమాట. ఆ గొప్ప మహర్షులకి ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చేశారట ఆ యొక్క పార్థవ దేహాన్ని. సంతకు తగిన గౌరవాలతో శ్రీ స్వామి సమక్షంలో ఆమె పార్థవ శరీరం భూస్థాపితం చేయబడింది. ఆ చోట ఒక సమాధిని నిర్మించి దాని మీద స్వామి స్వహస్తాలతో 1978 సంవత్సరం ఒక మహాశివరాత్రి నాడు ఈయన కూడా ఒక శివలింగాన్ని స్థాపించారు. ఆ యొక్క సమాధి మీద శివలింగాన్ని అమర్చారు. ఆ విధంగా ఆ సమాధి స్వామిని అందరినీ తల్లిలా ప్రేమించిన తల్లికి ఆలయంలా తయారైంది. కొందరు తపస్సు శిష్యులు గురువు ముక్తి మార్గాన్ని చూపించగలడు, కానీ శిష్యుడు అందుకున్న ఆధ్యాత్మిక స్థితి గురు సూచనలకు అతను ఎంత శ్రద్ధాభక్తులతో నిర్వర్తిస్తాడో దాని మీద ఆధారపడి ఉంటుంది. గురువు ఎప్పుడూ ముక్తిని ప్రసాదించడానికి సిద్ధంగానే ఉంటాడు, కానీ అది అందుకోవడానికి అవతల వాళ్ళు కూడా సిద్ధంగా ఉండాలి కదా. మరి ఆ మాట నిజమే. ఆ కృప ఎప్పుడూ ఉంటూ ప్రసరిస్తూనే ఉంటుంది. ఆ కృపకు పాత్రుడు కావడం శిష్యుడు కర్తవ్యం. దాన్ని సాధన ద్వారా అందుకోవచ్చు. సాధన చెయ్యాలి. గురువు అందించే గొప్ప ముక్తి మార్గం అందుకోవాలంటే సాధన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఎంత శ్రద్ధాశక్తులతో ప్రయత్నిస్తే అంత ఇవ్వబడుతుంది. గురుకృప వ్యక్తమైన ముందుకు తీసుకువెళ్తుంది. ఈ కారణంగా శ్రీ 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 శివబాలయోగి మహారాజ్ లక్షలాది వ్యక్తులకు దీక్ష ఇచ్చినా వారు అందుకున్న స్థితి వ్యక్తిగత యత్నాన్ని బట్టే ఉంటుంది. ఎన్నో లక్షల మందికి ఆయన దీక్ష ఇచ్చారు, కానీ వాళ్ళు కొంతమంది మాత్రమే నిలబెట్టుకుంటారు. అందరూ నిలబెట్టుకునే శక్తి వాళ్ళ దగ్గర ఉండదు. స్వామి కృప నిజమైన సాధకుడు తన లక్ష్యాన్ని సాధించడానికి సహాయం చేస్తుంది. ఈ విషయం స్వామి తపస్వి శిష్యుల జీవితాల వల్ల నిరూపణమై ఉంది. ఈ అధ్యాయంలో ఇవి క్లుప్తంగా వివరించబడ్డాయి. బిక్కిన సరస్వతమ్మ, ఈయనకి ఎంతో మంది దీక్ష కొన్ని లక్షల మందికి ఇచ్చిన కొంతమంది మాత్రమే ఆ దీక్షను తీసుకుని వాళ్ళు ఉన్నత గతిని పొందారట. ఆ తర్వాత ఆయన ధ్యానం గురించి లాస్ట్లో చెప్పిన సిద్ధుల గురించి రేపు చెప్పుకుందామండి. ఈ మధ్యలో ఆయన దగ్గర దీక్ష పొంది వాళ్ళు ఎన్ని లాభాలు పొందారో అనుభవాలు రాశారనమాట. ఇంకా అనుభవాలు టైం ఉంటే చెప్పుకోవచ్చు. ఆయన ఇచ్చిన జ్ఞానం గురించి చెప్పుకుందామండి రేపంతా కూడా. ఆ జ్ఞానం గురించి తెలుసుకోవచ్చు. జ్ఞానాభ్యాసానికి కొన్ని సూత్రాలను తయారు చేశారు ఆయన శివబాలయోగి. ఆ సూత్రాల గురించి రేపు మనం తెలుసుకుందామండి. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని మనకి అందించిన ఇంకొక 5 నిమిషాలు వీళ్ళ గురించి చెప్పుకుందామండి. రేపు సరిపోయిన టైము ఒక 5 నిమిషాలు చెప్తాను. శృంగవృక్షం నివాసి అయిన బిక్కిన వెంకటరత్నం కుమారి బిక్కిన సరస్వతమ్మ, ఆమె తండ్రి క్రమం తప్పకుండా ఆదివారపేట వచ్చి స్వామి ఆశ్రమంలో భజనలో పాల్గొంటూ ఉండేవారు. అలాంటి ఒక సమయంలో అతను కూడా స్వామి దర్శనానికి తీసుకువెళ్ళమని సరస్వతమ్మ తండ్రిని కోరింది. ఆయన అంగీకరించారు. స్వామి ప్రథమ దర్శనం ఆమెకు విశేష ప్రభావం కలిగింది. దర్శనం కాగానే ఆశ్రమంలో జరుగుతున్న భజనలో తండ్రి కూతుళ్ళు పాల్గొన్న భజన జరుగుతుంది. సరస్వతమ్మకు ఆంజనేయ భావం కలిగి క్రమంగా భావ సమాధిలోకి వెళ్ళిపోయింది.
ఆంజనేయ స్వామి ఎంత నిష్ఠగా అయితే చేస్తారో ఆ భావ సమాధి, అలాంటి భావ సమాధిలోకి వెళ్ళిపోయిందట ఆ భక్తుడు తల్లి. ఆ రోజు మొదలుకుని 24 గంటలు భావ సమాధిలో ఉండిపోయింది ఆవిడ. 24 గంటలు మొట్టమొదట చూడ్డానికని వచ్చి ఆ భావ సమాధిలోకి వెళ్ళిపోయిందట ఆవిడ. ఆ విధమైన భావ సమాధి ఆమె ఆధ్యాత్మిక ప్రగతిని సూచించడం వల్ల ఆమెను తపస్సులో కూర్చోబెట్టాలన్న ఉద్దేశంతో స్వామి ఆమెకు ధ్యాన దీక్ష ఇవ్వడానికి నిశ్చయించారు. 52 మే 19వ తేదీన స్వామి ఆమెకు ధ్యాన దీక్ష ఇచ్చి ఆమె సొంత ఊరైన శృంగవృక్షం వెళ్ళి అక్కడ తపస్సులో కూర్చోమని ఆదేశించారు. ఆ విధంగా ఆమె తన ఊరు వెళ్ళి అక్కడ తపస్సులో కూర్చుంది. గురుకృప వల్ల త్వరలో ఆమె సమాధి స్థితిని అందుకుని 74 మే 19న 12 ఏళ్ళు తపస్సు ముగిసిందంట. 12 సంవత్సరాలు తపస్సు ముగించి ఆవిడ ప్రతి క్షణము బ్రహ్మానందంలో జీవించగలిగిందట. ఆఖరి శ్వాస వదిలే వరకు కూడా ఆవిడ అనుభవం రాశారనమాట. 20 ఏళ్ల వయసు గల పిచ్చయ్య గుంటూరు జిల్లాకు చెందినవాడు. ప్రతి సంవత్సరం గుంటూరు నుండి నడిచి మహాశివరాత్రికి ఒక నెల ముందుగా ఆదివారపేట చేరుకోవడం పిచ్చయ్యకు ఆనవతి. అక్కడి నుంచి గుంటూరు నుంచి నడిచి ఆయన పుట్టినరోజుకి అక్కడి నుంచి నడిచి నెల రోజులు నడిచి ఆదివారపేట వచ్చేవాడట. ఆ పిచ్చయ్యకు ఆనవాయితీ ధ్యాన మందిరానికి వెళ్ళవేసి దాన్ని శివరాత్రి ఉత్సవాలకు తయారు చేసేవాడు. శివరాత్రి తర్వాత ఒక నెలలో తిరిగి నడిచి గుంటూరు వెళ్ళిపోయేవాడు. ఇక 1966లో తన ఆదివారపేట వార్షిక యాత్రలో వచ్చినప్పుడు స్వామిని ఏకాంత దర్శనం ఇవ్వమని కోరాడు. ఆ ప్రకారము రాత్రి 10 గంటలకు ప్రత్యేక దర్శనం ఇవ్వడం జరిగింది. ఆ దర్శన సమయంలో తనను తపస్సులో కూర్చోబెట్టమని పిచ్చయ్య స్వామిని కోరాడు. అతని ఆసక్తి విదితమవుతూనే ఉన్నా అంతటి ప్రయత్నానికి ప్రమేయానికి అతనికి శక్తి ఉన్నదో లేదో నిశ్చయించుకోదలిసి తన సమక్షంలో ధ్యానానికి కూర్చోబెట్టారు పిచ్చయ్యని. ఈ పరీక్షలో నగ్గినట్లున్నాడు. స్వామి దీక్ష ఇచ్చి గుంటూరు వెళ్ళి అక్కడ తపస్సులో కూర్చోమన్నారు. మరుసటి రోజు పిచ్చయ్య గుంటూరు బయలుదేరాడు. అతను నడుస్తుంటే అతని వెంట జ్యోతి వస్తున్నట్లు కనిపించింది. అమితానందంతో పరవశయ్యాడు. ఆయన నడిచి వెళ్తుంటే తన కూడా ఒక జ్యోతి వస్తున్నట్లు ఆయన స్వయంగానే దర్శించారట. ఆ అనుభవం అతన్ని గుంటూరు ప్రయాణం చేసి ఉన్నంతసేపు ఉన్నది. గుంటూరు మున్సిపల్ సరిహద్దుల్లో ఉన్న సంగర్గట్టు చేరుకోగానే ఆ జ్యోతి ఒక చోట నిలిచిపోయింది. గమనించాడు. ఇది దైవ నిర్ణయమని అదే చోట తపస్సుకు కూర్చోవడానికి నిశ్చయించుకున్నాడు. స్వామి కరుణా కటాక్ష వల్ల నాకు వృద్ధి పొంది త్వరలో రోజుకి 20 గంటలు సమాధిలోనే ఉండగలిగేటట్లు నాకు ఈ విధంగా జ్యోతి రూపంగా వచ్చి ఆ ప్లేస్లో కూర్చోమని నాకు ఆదేశం ఇచ్చారని గురుకృపగా భావించి పిచ్చయ్యలో కలిగిన ఈ అకస్మాత్ పరిణామం అక్కడ వారిలో ఆశ్చర్యాన్ని అసూయను కలిగించి చేశాయి. పిచ్చయ్యకు బాగా తెలిసిన వారు అతడిని ఒక సామాన్యుడిగా ఎంచేవారు. అంతవరకు తపస్వి కాగలడన్న ఆధ్యాత్మిక సూచనలు ఏవి అతనిలో కనిపించలేదు. అందువల్ల పిచ్చయ్య తపస్సును ఒక తమాషా వేషంగా లెక్కవేశారు. నమ్మిన వాళ్ళు కొందరు అతని ఆధ్యాత్మికతను పరీక్షిద్దామని మూర్ఖ భావనతో అతను రోజు ఆహారంగా తీసుకునే పాలల్లో విషం కలిపి ఇవ్వడానికి నిశ్చయించారు. ఇలా ఒకసారి కాక ఎన్నోసార్లు జరిగింది. కానీ ప్రతిసారి స్వామికి విషయం తెలిసి తన కృప వల్ల పిచ్చయ్యను విష ప్రభావం నుండి రక్షించేవారు. కానీ 1968లో స్వామి ఒక సంవత్సరం తపస్సులో ఉన్నప్పుడు పిచ్చయ్యకు తిరిగి విషం పెట్టారు. ఈసారి స్వామి స్వయంగా సమాధిలో ఉండడం వల్ల పిచ్చయ్యకు విషం పెట్టిన సంగతి ఆయనకు తెలియజేయలేకపోయారు. అందువల్ల ఆ కుర్రవాడు తన మూర్ఖత్వానికి పెడదారిన పడ్డ ఇతరుల అసూయకు బలయ్యాడు. మరి ఈ విధంగా ఆ పిచ్చయ్య మామూలు సామాన్యమైన వ్యక్తి, అందరికీ సహాయం చేస్తూ ఉండేవాడు. మరి ఆయనకి ధ్యానం చేయాలని అనిపించింది. ఆయన ఆ జ్యోతిని పంపించి తను కూడా ఒక చోట కూర్చోబెట్టి మరి తపస్సు చేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అంగీకరించకుండా ఆయన మీద ఎన్నోసార్లు విషప్రయోగం చేసినా ఆయన కాపాడాడు. ఇంకా లాస్ట్కి ఆయన సమాధిలోకి వెళ్ళినప్పుడు ఇంకా పరిసరాలు ఏమీ కూడా గమనించేవారు కాదటండి. అక్కడ ఏం జరిగినా తన మీద ఏమి విషప్రయోగం జరిగినా ఏమి పట్టించుకునేవారు కదట. సరిగ్గా తన సమాధిలో ఉన్నప్పుడు అతని మీద మళ్ళీ విషప్రయోగం చేస్తే మరి ఆ విషప్రయోగం వల్ల ఆయన చనిపోవడం జరిగింది. అప్పుడు నేనేమి చేయలేకపోయాను అని చెప్తున్నారు. ఇంకా రాజమాత రేవతీదేవి, భాటియాలకు చెందిన రాజమాత రేవతీదేవి కొన్ని సంవత్సరాల క్రిందట తన నివాసం డెహ్రాడూన్కు మార్చి అక్కడే ఉండిపోయింది. ఆమె సవతి కూతురు పాట్నా మహారాణి కైలాస్ కుమారీదేవి స్వామిని గురించి ఆమెతో ఎంతో గొప్పగా చెప్పింది. అందువలన రాజమాత స్వామిచే ఆకర్షింపబడి
66 జూన్లో స్వామి డెహ్రాడూన్ వెళ్ళినప్పుడు ఆమె స్వామి దర్శనం చేరుకుని ధ్యాన దీక్ష తీసుకున్నది. ఒక రోజున ఆమెకు నాగేంద్ర భావం కలిగి అది రోజుకు 24 గంటలు ఉంటూ వచ్చింది. ఇది ఆమె యొక్క ఆధ్యాత్మిక చైతన్యంలోకి నిదర్శనం కావటం వల్ల ఆధ్యాత్మిక సాధనను పట్టుదలగా సాగించాలని ఆమెకు సంకల్పం కలిగింది. 1966 నవంబర్లో స్వామి ఆమెకు తపోదీక్షనిచ్చారు. ఆ రోజు నుండి ఆమె నాగేంద్ర స్వామి అని పేరు పెట్టుకుంది. నాగేంద్ర భావం ఎప్పుడూ ఉండడం వల్ల ఇతరుల మనస్సును, ఆలోచనలను చదవగల శక్తి నాగేంద్ర స్వామికి వచ్చింది. అదీ కాక ఎప్పుడూ నాగేంద్ర భావంతో ఉండడం వల్ల తన వాక్కును అదుపులో ఉంచుకోలేకపోయేది. ఆమె ఎవరినైనా చూసిన వెంటనే వారి ప్రవర్తన గురించి, అలవాట్లు, ఆలోచనలు, వ్యవహారాల గురించి తనకు తెలిసిపోతూ ఉండేదట. ఆవిడికి మాట్లాడితే చాలు వాళ్ళ భావాలన్నీ కూడా వచ్చేసాయంట. ఆ నాగేంద్ర దీక్ష పెట్టుకుని తన పేరు కూడా నాగేంద్ర స్వామిగా మార్చేసుకుంది. ఇది ఆమెతో సాంగత్యం ఉన్నవారికి, ప్రత్యేకంగా ఆమె బంధువులకు చాలా బాధాకరంగా తయారయ్యింది. కారణం ఏమిటి అంటే వారి అంతరంగిక విషయాలు బహిరంగంగా చెప్పకూడని కొన్ని రహస్యాలు కూడా బయట పెట్టేసేదట ఆవిడ. బయటకు రావడమే వాళ్ళ వల్ల వాళ్ళు చాలా నామోషిగా ఫీల్ అయ్యేవారట. ఇక రాజమాత రేవతీదేవికి మతి చెల్లించిందన్న వాది వేశారు. మతి చెల్లించింది పోయిందని ప్రచారం చేయడం మొదలుపెట్టారట. వాళ్ళు గుట్టులు, రహస్యాలు అన్నీ బయట పెట్టేసేది అనమాట. ఇవన్నీ బయట బండారం అయిపోతున్నాయి, ఇంకా పిచ్చి పెట్టింది, అందుకని పిచ్చిలో అలా మాట్లాడుతుందని అలా ప్రచారం చేశారట. ఒక సమయంలో నాగేంద్ర స్వామి బంధువులు కొందరు రాజమాతను బాగు చేయవలసిందిగా ఆనందమయ్య మానుకోరి ఆమెను రాజమాత ఇంటికి తీసుకువెళ్ళారు. ఆనందమయ్య దగ్గరకు తీసుకెళ్లారట. మా కారు దిగుతూ ఉండగా అక్కడ ఉన్న ఒక భక్తురాలికి నాగేంద్ర భావం కలిగి ఆ ఇంటి ద్వారం ముందు ఒక గీత గీసింది. దీని వలన అదృశ్యమైన అడ్డుగోడ ఒకటి నిలిచింది కాబోలు. ఆనందమయ మాత దానిని దాటలేకపోయింది. వీడిని ఆనందమయ ఆశ్రమానికి తీసుకెళ్దామని కారులో తీసుకెళ్తే ఆ కారులోంచే ఒక గీత గీసిందంట. గీత గీసిన వెంటనే గోడలేసి ఆ ఆశ్రమంలోకి వెళ్ళడానికి వీలు లేకుండా అయిపోయిందంట. ఇష్టం పడలేదో తాను అక్కడే ఉండి లోపల నుండి నాగేంద్ర స్వామిని బయటకు రావాల్సిందిగా ఆజ్ఞాపించింది. తాను నాగేంద్ర భావంతో ఉన్నానని, ఆసనం నుండి లేవలేనని నాగేంద్ర స్వామి జవాబిచ్చింది. నీకు జగన్మాత అంటారు, అదే నిజమైతే నీవు లోపలికి వచ్చి నన్ను నాగేంద్ర భావం నుండి బయటకు రప్పించరాదా అని ఆనందమై ఉన్న చోటనే ఉండిపోయింది. దీనివల్ల ఆవిడకి కూడా బయటకు రాలేనంత స్థితి, ఎందుకంటే ఆ గోడ దాటి బయటకు రాగలిగే స్థితి కోల్పోయిందట. ఆవిడ కూడా ధ్యానంలో ఉండి ఆవిడతో మాట్లాడుతుంది, నన్ను నువ్వే రక్షించాలి, లేకపోతే నేను ఇక్కడే ఉండిపోతాను అని. దీనివల్ల విదితం అయ్యేది ఆమె ఇంటిలోకి ప్రవేశించలేకపోయిందనేక ఏమైతేనేం ఈ పరిస్థితిలో తానేమీ చేయలేక ఆనందమై తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోయింది. ఆ మరుసటి సంవత్సరం స్వామి డెహ్రాడూన్ వచ్చినప్పుడు నాగేంద్ర స్వామి ఇతరుల మనసుల ఆలోచనలు చదువుతూ అందరికీ ఎంత ఇబ్బంది కలుగుతుందో ఆయనకు వివరంగా నివేదించారు అందరూ. దీన్ని ఆపడానికి మౌనం అవలంబించమని స్వామి నాగేంద్ర స్వామిని ఆదేశించారు. నువ్వు మౌనంగా ఉండాలి కొన్ని రోజులు, అందరి నిజాలు చెప్పేస్తే చాలా ఇబ్బందులు ఏర్పడతాయి, అందుకని కొన్ని రోజులు మౌనంగా ఉండమని చెప్పారట. ఒక సంవత్సరం గడిచిన తర్వాత నాగేంద్ర స్వామి మాట్లాడడానికి అనుమతినిచ్చిన తన సాధనకు చాలా సహాయకారిగా ఉండడం వలన మౌనాన్ని నిరవధికంగా పాటించడానికి ఆమె నిశ్చయించుకుంది. స్వామి నాగేంద్ర స్వామికి దీక్ష ఇచ్చినప్పుడు ఆమెకు ఒక కఠిన దినచర్యను ఏర్పరిచారు. దీన్ని క్రమం తప్పకుండా పాటించడం వల్ల నిష్ఠర సాధన వల్ల ఆమెలో సంపూర్ణ పరివర్తన కలిగింది. లోగడ అందరూ ఆమె ముక్కోపి తనానికి, పురుషవాక్కుకు భయపడేవారు. ఇప్పుడు ఆమె శాంతిని ప్రచారం చేస్తుంది. ఇది వరలో ఆమెతో పరిచయం ఉన్నవారు ఈనాటి ఆమె సాధువర్తనను, అనురాగ ప్రవర్తని నమ్మలేకపోయారు. ఎందుకంటే ఆమెలో ప్రేమతత్వం ప్రకాశించింది. ఎప్పుడైతే మౌనంగా ఉండి దీక్షలో ఉందో తనలో ఉన్న ఆ సిద్ధి విషయం మర్చిపోయింది. ఎందుకంటే అందరిలోని ఉన్న భావాలను బయటపెట్టే తత్వం నుంచి మారిపోయి శాంతంగా ఉండడం మొదలుపెట్టిందట. ఆవిడంటే జడిసేవారు అందరూ కూడా ఆవిడ జీవించే ఆప్యాయతకు వశమైపోతున్నారట. అంత ఆప్యాయతంగా అందరినీ ఆదరిస్తుంది. మనకి సిద్ధులు వచ్చినా కానీ ఆ సిద్ధుల్ని ప్రకటిస్తే ఇలాంటివే మనకి ఎదురవుతుంది.
అందుకనే ఆ సిద్ధుల్ని ఎప్పుడు కూడా ప్రదర్శించకూడదు. ఆ ప్రేమను సంపాదించుకోవాలి. ఆ ప్రేమను ఎప్పుడైతే సంపాదించుకుంటామో ఆ సున్నితత్వంగా ఉన్నప్పుడు మాత్రమే మన యొక్క ధ్యానము పుష్పించి పరిమళిస్తుంది. అలా పరిమళిస్తుందంట. ఆ సిద్ధుల విషయం మర్చిపోయిందనమాట. ఆమె ఆధ్యాత్మిక సాధన సాఫీగా సాగుతూ ఉండగా 12 ఏళ్ళు పూర్తి అవుతుందనగా ఒక విషాద సంఘటన జరిగింది. 1975 జనవరి 9న ఎవరో ఒక హంతకుడు నాగేంద్ర స్వామిని హత్య చేశాడని ఉదయం శివబాలయోగి ఆశ్రమానికి కబురు వచ్చింది. స్వామి అప్పుడే శ్రీలంక పర్యటన ముగించి బెంగళూరులో తన ఆశ్రమంలో ఉన్నప్పుడు ఈ విషాదమైన వార్త ఆయనకు తెలియజేయబడింది. ఈ భయంకర హత్యా వార్త విన్నవారందరికీ ఆశ్చర్యము, విభ్రాంతి కలిగాయి. ఎవరో మతి చెల్లించిన వాడు తప్ప ఒక పండు ముసలిని, అందులోనూ సంతగా అందరినీ గౌరవించబడుతున్న స్త్రీని ఇంత దారుణంగా హత్య చేయగలరన్నది అనూహ్యమైనది అని ఈ రోజు వరకు ఆ హంతకుడు ఎవరో పోలీసులు లేదు. విధి విధాన మనూహ్యం. ఆ విధిని ఎవరు కూడా తప్పించలేరు, ఎలాంటి వాళ్ళకన్నా సరే. ఓకే అండి, అయితే క్లోజ్ చేసుకుందామే. ఇంకో 2 ఉదాహరణలు ఉన్నాయి, 2 చెప్పేసుకుని క్లోజ్ చేసేస్తాం. అంటే ఆ శివబాలయోగి కూడా ఆయన శిష్యుల్లో కూడా ఇంత సిద్ధత్వాన్ని పొందింది వారి యొక్క అనుభవాలను కూడా కొంతమందిని తీసుకుని వేయడం జరిగింది అనమాట. అంత గొప్ప బాలయోగీశ్వరుడని నిరూపించడానికి. ఆంధ్రప్రదేశ్కు చెందిన కృష్ణా జిల్లా కొండంగి గ్రామం కాపురస్తులు శ్రీ సత్యనారాయణ 1965 ప్రారంభంలో బెంగళూరు స్వామి దర్శనానికి వచ్చి ధ్యాన దీక్ష తీసుకున్నాడు. మొదటి చూపులోనే విపరీతంగా ఆకర్షించబడి తనను ఆశ్రమంలో ఉండనివ్వాల్సిందిగా స్వామిని ప్రార్థించారు. ఆ ప్రార్థన అంగీకరించబడి అతడక్కడే ఉండి ఆ పని ఈ పని చేస్తూ ధ్యాన శిక్షణ తరగతులకు క్రమం తప్పకుండా హాజరవుతూ ఉండేవాడు. ఈ విధమైన సాధన వల్ల అతడు ధ్యానంలో మంచి ప్రగతి సాధించాడు. ఈ విధంగా 6 నెలలు సాధన చేసిన తర్వాత తనకు తపోదీక్షనివ్వమని స్వామిని కోరాడు. అతను సాధించిన ప్రగతిని గమనించిన తర్వాత అతడు తపస్సు చేయగల సమర్థుడని నిర్ణయించి 65 ఆగస్టు 7న అతనికి స్వామి తపోదీక్షనిచ్చి తన గ్రామానికి వెళ్ళి అక్కడ సాధన చేసుకోమని ఆదేశించారు. త్వరలోనే సమాధి స్థితిని అందుకుని ఇప్పుడు సత్య శివబాలయోగి అని పిలువబడే సత్యనారాయణ నిరాటకంగా తపస్సు చేయసాగాడు. స్వామి కృప వల్ల 77 ఆగస్టు 7 నాటికి 12 సంవత్సరాలు, ఎవరికి దీక్ష ఇచ్చినా 12 సంవత్సరాలు ఆగకుండా ధ్యానం చేయమని చెప్పేవారట. 77 సెప్టెంబర్ 5న స్వామి అతనిని తపస్సు నుండి లేపారు. స్వామి ఆదేశానుసారము ఇప్పుడు అతడు ప్రచారం చేస్తున్నాడు. ఎంతో అద్భుతంగా అందరి ప్రేమని పొందుతూ ప్రేమను అందిస్తూ ఆనందంగా జీవిస్తున్నాడు. ఇక సెప్టెంబర్ వెంకటరామశెట్టి, ఈయన 1973 స్వామి అనంతపురంలోని ఆశ్రమానికి విచ్చేసినప్పుడు వెంకటరామన్ శెట్టి విద్యార్థి స్వామి దర్శనానికి వచ్చాడు. కీర్తన సమయంలో అతడిలో నటరాజు భావం కలిగి 2-3 గంటలు నిలిచి సమాధిగా మారింది. ఆ మన్నాడు వెంకటరామన్ వచ్చి ధ్యాన దీక్ష తీసుకున్నాడు. తిరిగి నటరాజు భావం కలిగి తుదకు సమాధిగా మారింది. అలా 5 రోజులు ప్రతిరోజు వస్తూ ఉంటే రోజు తీవ్ర నటరాజు భావం కలిగేది. ఆయన కళ్ళు మూసుకుని కూర్చుంటే నటరాజులాగా నర్తిస్తూ ఉండేవాడట ఆ అబ్బాయి. 5వ రోజున కుర్రవాడు సమాధిలోకి వెళ్ళి అందులో నుండి బయటకు రాలేదు. అతడి తల్లిదండ్రులు విచారగ్రస్తులై స్వామిని ప్రార్థించగా స్వామి అతడిని సమాధి నుండి లేపారు. తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు కావడం వల్ల అతడు కూడా కుటుంబ వ్యాపారంలో పాల్గొనాలన్నది వారి ఆశ. కుర్రాడికి కూడా ఈ ఉద్దేశమే ఉన్నా విడిగా స్వంత వ్యాపారం పెట్టాలన్నదే అతని అభిప్రాయం. కానీ అతడు పసివాడని, దుకాణాన్ని ఒంటరిగా చూసుకోలేడని అతడు నాయనమ్మ అభిప్రాయపడి అందుకు సమ్మతించలేదు. ఈ విషయంలో స్వామిని సంప్రదిస్తే మంచిదనిపించి వెంకటరామన్ స్వామి సలహా అడిగాడు. అతడిలోని ఆధ్యాత్మిక ప్రవర్తిని గుర్తించి తపస్సు చేసుకుంటావా అని స్వామి అడిగారు. అందుకు వెంకటరామన్ వెంటనే సమ్మతించాడు. తత్ఫలితంగా 74 జనవరి 24వ తేదీన స్వామి వెంకటరామన్ తపస్సులో కూర్చోబెట్టారు. దీక్షా సమయంలో నటరాజు భావం కలిగి సమాధిగా మారింది. అప్పటి నుంచి అతడు తపస్సు కొనసాగించి ఆయనలో ఉన్న ప్రేమతత్వాన్ని అందుకుని అందరినీ ప్రేమను పంచుతూ ఉన్నారు. ఆయనకి నటరాజు తత్వం అలవడిందంట. ఆ నటరాజు ఎలా ఉంటాడు? ఆయన తపశక్తితో ఎప్పుడూ నృత్యం చేస్తూ ఉంటాడు, ఆనంద తాండవంలో ఉంటాడు. అదే విధంగా ఈ అబ్బాయి కూడా ఆనంద తాండవంలో ఉంటూ
అందరికీ ధ్యానాన్ని, జ్ఞానాన్ని, ప్రేమని పంచుతూ ఆనందంగా జీవిస్తున్నాడట. స్వామి తపస్వి శిష్యుల గురించి క్లుప్తంగా చిన్న స్కెచ్ మాత్రమే ఇచ్చారు. స్వామి కృప వల్ల తపోదీక్ష తీసుకుని ఎంతటి ఆధ్యాత్మిక ఫలితాలను పొందవచ్చునో ఇవి ఉదాహరణ మాత్రమే. బాలయోగి మహారాజు రూపంలో ఒక సద్గురు సాన్నిధ్యం దొరకగలదని, ఆయన విరివిగా తన దీవెనలు ఇవ్వగలరని, భవసాగరాన్ని తరింపజేయగలరని, మహాపురుషుడని తెలుసుకోవడం నిజమైన సాధకులు ఎంతో హాయిని, ఊరటను ఇస్తుందని కొన్ని లక్షల మందికి ఆయన గురించి తెలుసుకోవడం జరిగింది. ఆయన ఎక్కువ బెంగళూరులోనే ఉండడం వల్ల మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నా కానీ అక్కడ వారు ఆచరించారు, ఇక్కడ తెలుసుకున్నారు, అక్కడ ఆచరణ జరిగింది. అందుకనే అక్కడ వారికే అనంతమైన ధ్యాన దీక్షని ఇవ్వడం జరిగింది. మరి శివబాలయోగి మరి చిన్న గ్రామంలో పుట్టి ఆయన యొక్క దైవత్వాన్ని ప్రపంచానికి, దివ్యత్వాన్ని అందించి గొప్ప యోగేశ్వరుడయ్యాడు. మరి ఆ మహారాజు గురించి తెలుసుకోవడం మనకి ఎంత భాగ్యమో. మరి ఇది చెప్పే అవకాశాన్ని నాకు అందించిన, భాగ్యాన్ని అందించిన మరి సరితా మ్యామ్కి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. ఈ జూమ్ సెక్షన్ వీక్షిస్తున్న వారు అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన సీతాకుమార్ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్, అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.